హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కస్టమ్స్ అండ్ ఎఫ్టీపీలో టైప్స్ ఆఫ్ డ్యూటీ గురించి తెలుసుకున్నాం. మనం ఈ చాప్టర్లో మనం ఏమేమి తెలుసుకున్నాం అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ అంటే ఏమి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, తర్వాత కంపెన్సేషన్, తర్వాత మనకి ప్రొటెక్షన్ డ్యూటీ ఎప్పుడు, సేఫ్ గార్డింగ్ డ్యూటీ ఎప్పుడు, అండ్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ ఎప్పుడు, అడిషనల్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ ఎప్పుడు, ఇట్లా డ్యూటీస్ స్పెసిఫిక్ మొత్తం కస్టమ్స్లో ఉన్న డ్యూటీస్ ఏవేవి వేస్తారో ఆ డ్యూటీస్ గురించి మొత్తం తెలుసుకుంటాం. దానిలో ఫస్ట్ వచ్చేసి బేసిక్ కస్టమ్ డ్యూటీ. దట్ ఈస్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ స్పీడ్గానే వెళ్తుంది అండ్ ఈ రివిజన్ అనేది అది స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ ఏమన్నా వస్తే అక్కడ స్ట్రెచ్ చేసుకుంటూ వచ్చేస్తాం. సో లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ వచ్చేసి బేసిక్ కస్టమ్ డ్యూటీ, దట్ ఈస్ సెక్షన్ 12 డీల్ చేస్తుంది. దాని యొక్క రేట్ వచ్చేసి సెక్షన్ 2 కస్టమ్ టారిఫ్ యాక్ట్లో ప్రొవైడ్ చేస్తారు. సో లెవీ వచ్చేసి 12 ప్రకారం, టారిఫ్ సెక్షన్ 2 ప్రకారం టారిఫ్లో రేట్ ఉంటుంది. ఛార్జింగ్ సెక్షన్ 12 ఏం చెప్తుంది అంటే అట్ సచ్ రేట్స్ ఏవైతే స్పెసిఫై చేసిందో కస్టమ్స్ టారిఫ్ యాక్ట్లో 1975లో ఆన్ ఇది ఏ దానిపైన వేస్తారు, ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ సెక్షన్ 12 ప్రకారం ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. నెక్స్ట్ రేట్ ఆఫ్ బెస్ట్ కస్టమ్ డ్యూటీ. ఇక్కడ రేట్స్ వచ్చేసి 2 టైప్స్గా మీన్స్ 2 షెడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ వచ్చేసి సెకండ్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్లో ఏదనుకుంటుంది, ఇంపోర్ట్ గూడ్స్కి సంబంధించిన రేట్స్ ఉంటాయి. సెకండ్ షెడ్యూల్లో ఏముంటుంది, సెకండ్ షెడ్యూల్ విల్ బి ఎక్స్పోర్ట్ డ్యూటీకి రిలేటెడ్ రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ రేట్స్లో వచ్చేసి మనం ఇండియా అనేది దట్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో లింకేజ్ అయ్యి ఉంది. సో ఈ లింకేజ్ అయినందుకు మనకి ఏమవుతుందంటే ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది స్పెసిఫైయింగ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఏవైతే గూడ్స్ పైన మనం ఈ కస్టమ్ డ్యూటీ వేస్తున్నామో ఆ గూడ్స్కి హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నాన్ మ్యానుఫ్యాక్చర్ అట్ ద 6 డిజిట్ లెవెల్ యూజ్ చేస్తారు. అంటే హెచ్ఎస్ఎన్ డిజిట్ని యూజ్ చేస్తారు. అంటే వేరే ఎక్కడ ఇంటర్నేషనల్ ఇదిగా వెళ్ళినా ఆ కోడ్ పెడితే ఆ ప్రోడక్టే వచ్చేటట్టు అది హెచ్ఎస్ఎన్ కోడ్స్. అంటే అక్కడ మొత్తం ఇంటర్నేషనల్గా 6 డిజిట్స్ కోడ్స్ని యూజ్ చేస్తుంటే మన ఇండియాలో వచ్చేసి 8 డిజిట్స్ కోడ్ని యూజ్ చేస్తాము. సో ఫస్ట్ షెడ్యూల్ క్లాసిఫైడ్ గూడ్స్ అట్ 8 డిజిట్ లెవెల్ మన ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ ఫస్ట్ షెడ్యూల్ హ్యాస్ 5 కాలమ్స్. ఫస్ట్ షెడ్యూల్లో ఎన్ని ఉంటాయంటే 5 కాలమ్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ కాలం వచ్చేసి హెచ్ఎస్ఎన్కి సంబంధించినది, సెకండ్ కాలం వచ్చేసి డిస్క్రిప్షన్ సంబంధించినది, థర్డ్ కాలం వచ్చేసి యూనిట్స్కి సంబంధించినది, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి రేట్ ఆఫ్ డ్యూటీ, ఫోర్త్ వచ్చేసి రిలేటెడ్ టు ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ గురించి చెప్తుంది అండ్ స్టాండర్డ్ రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ గురించి చెప్తుంది. ఫిఫ్త్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ చెప్తుంది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ రేట్ అండ్ ప్రిఫరెన్షియల్ రేట్ అంటే ఏమి అంటే, స్టాండర్డ్ రేట్ అంటే జనరల్గా బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో దట్ ఈస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఈజ్ జనరల్ రేట్, దట్ ఈస్ స్టాండర్డ్ రేట్. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ రేట్ అంటే కొంతమంది పర్సన్స్ని ప్రిఫరెన్స్ చేయడం ఆర్ కొంత ఏరియాని ప్రిఫరెన్స్ ఏరియాగా చేసి ఆ ప్రిఫరెన్స్ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఆ ప్రొడ్యూసింగ్ చేస్తుంటే వాటికి ఒక రేట్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ if the goods are imported from the area notified by the central government to the preferential area, then the rate of duty column 5 will be applicable. Column 5 అనేది applicable అవుతుంది. ఇక్కడ preferential rate of duty reduced tariff rates levied on the basis of ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్స్ని బేస్ చేసుకొని ఈ ప్రిఫరెన్షియల్ రేట్ ఇస్తుంది. అంటే ప్రిఫరెన్స్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తుంది, అందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వదు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా స్టాండర్డ్ డ్యూటీ కంటే తక్కువనే ఉంటుంది ఇక్కడ ప్రిఫరెన్షియల్ రేట్ అనేది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ సెక్షన్ 25 ఆఫ్ ఇన్కమ్ కస్టమ్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ ఉంటుందో ఇంపోర్ట్ ఆఫ్ సచ్ ప్రిఫరెన్షియల్ ఏరియాని వాటిని నోటిఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రిఫరెన్షియల్ ఏరియాగా తీసుకోవడానికి ప్రిఫరెన్షియల్ రేట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎవరైతే ఇంపోర్టర్ కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేయాలి, 4 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎవరైతే ఇంపోర్టర్ ఉంటారో ఈ ప్రిఫరెన్షియల్ రేట్ తీసుకోవాలంటే 4 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్, అట్ ది టైమ్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఈ షుడ్ మేక్ స్పెసిఫిక్ క్లైమ్ ఫర్ ది ప్రిఫరెన్షియల్ రేట్. సో ఎప్పుడైతే ఇంపోర్టేషన్ చేస్తుంటాడో స్పెసిఫిక్ క్లైమ్ చేయాలి ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్కి సంబంధించి. నెక్స్ట్ ఈ షుడ్ ఆల్సో క్లైమ్ దట్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సచ్ ప్రిఫరెన్స్ ఏరియాలో. ఆ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రొడ్యూస్ కానీ ఎక్కడ కావాలి, ప్రిఫరెన్షియల్ ఏరియాలో కావాలి. ప్రిఫరెన్షియల్ రేట్కి స్పెసిఫై క్లైమ్ ప్రిఫరెన్షియల్ రేట్కి అతను అప్లై చేసుకోవాలి. ఈ ప్రిఫరెన్షియల్ ఏరియా ఎవరు చెప్తారో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కొన్ని ఏరియాస్ని ప్రిఫరెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉంది, రష్యాకి ప్రిఫరెన్స్ ఏరియాగా చెప్తుంది అనుకోండి. రష్యా నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి, యాజ్ ఈజ్గా బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% ఉంటే ప్రిఫరెన్షియల్ రేట్ వచ్చేసి 5% అనుకోండి. సో నేను 5% మాత్రమే పే చేస్తాను. ప్రిఫరెన్స్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఉంటే నెక్స్ట్ ఆ ఏరియా అనేది కంపల్సరీ నోటిఫై చేయాలి ప్రిఫరెన్స్ ఏరియాగా.
తర్వాత ఆర్జిన్ ఆఫ్ గూడ్స్ షెల్ బి డిటర్మైన్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ మేడ్ ఆఫ్ అండర్ సెక్షన్ 4(2). నీకు డైరెక్ట్ రష్యా నుంచి రావాలి. ఆర్జిన్ ఎక్కడైతే ప్రిఫరెన్షియల్ ఏరియా చెప్పినామో ఆ ఆర్జిన్ నుంచి రావాలి. నెక్స్ట్, ఇఫ్ ద ఇంపోర్టర్ ఫెయిల్స్ టు డిశ్చార్జ్ the above duties, the goods shall be liable to standard rate of duty. So standard rate applicable అవుతుంది. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మీన్స్ IGST, దట్ ఈస్ సెక్షన్ 3(7) ఆఫ్ కస్టమ్స్ ట్యాక్స్ టారిఫ్ యాక్ట్ డీల్ చేస్తుంది. ఇక్కడ దీని రేట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే లైబుల్ అవుతారో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్కి రేట్ వచ్చేసి డస్ నాట్ ఎక్సీడ్ 40% లెవబుల్ అండర్ సెక్షన్ 5 ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సో లైక్ ఆర్టికల్స్ ఏవైతే ఇండియాలో సప్లై చేసి ఇండియాలో సేల్ చేస్తే ఎట్లయితే సప్లై చేసి ఐజిఎస్టీ పడుతుందో సేమ్ లైక్ ఐజిఎస్టీని ఈ ట్యాక్స్ అనేది వేస్తాము కస్టమ్స్ గురించి. ఇక్కడ కస్టమ్స్కి ఈ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా, ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి దాని యొక్క వాల్యూ వచ్చేసి సెక్షన్ 8 అండ్ 8A చెప్తాము ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో ఇక్కడ రేట్ ఓన్లీ 40%కి నాట్ ఎక్సీడింగ్ అని చెప్తారు. నెక్స్ట్, ద అప్లికబుల్ రేట్ IGST షెల్ బి అప్లికబుల్ అట్ ద సేమ్ రేట్ యాజ్ అప్లికబుల్ ఆన్ ద గూడ్స్ సప్లైడ్ ఇన్ ఇండియాలో ఎట్లా సప్లై చేసి ఎట్లయితే వస్తుందో అట్లా. తర్వాత దాని యొక్క రేట్ నోటిఫై వచ్చేసి IGST రేట్స్ వచ్చేసి ఏదానిపైన నోటిఫై చేస్తారు, IGST రేట్స్ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కంపెన్సేషన్ సెస్ సెక్షన్ 3(9) ఆఫ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. కంపెన్సేషన్ సెస్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కంపెన్సేషన్ సెస్ అంటే సెక్షన్ 8 ప్రకారం ఎవరైతే స్టేట్స్ ఇంటర్ స్టేట్ ఆఫ్ సప్లై గూడ్స్ కానీ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ చేస్తే ఏదైతే స్టేట్ లాస్ అయిందో డ్యూ టు దిస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అనేది మనకి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఈ జిఎస్టీలో ఎవరు బెనిఫిట్ అవుతున్నారంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఎవరైతే డైరెక్ట్ కన్జ్యూమర్ చేస్తున్నారో ఆ రీటైల్ ఎస్టేట్ కంపెనీస్ అనేవి బెనిఫిట్ అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది ప్రాపర్గా బెనిఫిట్ని గెట్ చేసుకోలేకున్నవి, ఎందుకంటే వాటికి ట్యాక్స్ అనేది ఇన్పుట్స్ అనేది రావటం లేదు. సో ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరికి? రీటైలర్కి. ఇది డెస్టినేషన్ బేస్డ్ కాబట్టి. సో ఆ లాస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ లాస్ అవుతున్నారు కదా, ఆ మ్యానుఫ్యాక్చర్ లాస్ని బేర్ చేయడానికి మీన్స్ లాస్ స్టేట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ ఉంటాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ వాళ్ళకి కొంత కంపెన్సేషన్ని పే చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పే చేసే లయబిలిటీ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క పాకెట్ నుంచి మనీ పే చేస్తుందా? నో, ఎప్పటికీ పే చేయదు. దాని నుంచి మనీ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తుంది? అనదర్ స్టేట్ నుంచి. ఎవరైతే బెనిఫిట్ తీసుకుంటున్నారో అనదర్ స్టేట్ నుంచి కలెక్ట్ చేసి ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తుంది. సో ఇప్పుడు కలెక్ట్ చేసేటప్పుడు అనదర్ స్టేట్ అందరి దగ్గర వచ్చి అదే అక్కడ వాళ్ళు లాస్ అవుతున్నారు, నేను వాళ్ళకి పే చేయాలి, మీరు నాకు పే చేయండి అంటే అనదర్ స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తావా? నో, యాక్సెప్ట్ చేయవు. సో వాళ్ళు లాస్ అవుతుంటే మేము ఎందుకు పే చేయాలని చెప్తారు. సో ఇప్పుడు అన్ని గూడ్స్ పైన నేను కంపెన్సేషన్ చేసేసినాం అనుకోండి, వీళ్ళు కొనుక్కోవడం ఆపేస్తారు, సేల్ చేయడం ఆపేస్తారు. ఎందుకంటే కంపెన్సేషన్ చేసి వాళ్ళకు ఎస్ఎస్ అనేది ఎక్కువ పోతుంది. సో లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది అట్లాంటి కేసులో. అప్పుడు రీటైలింగ్ వాళ్ళు ఉండరు. సో వీళ్ళకి రీటైల్ వాళ్ళకి ఏం చెప్తుందంటే మీరు సేల్ చేసుకోండి, వీ విల్ ట్యాక్స్ సెస్ ఓన్లీ ఆన్ లగ్జరీ గూడ్స్ అండ్ పాన్ మసాలా టొబాకో ఐటమ్స్. సో ఈ మూడిటి పైన మేము సెస్ వేస్తాము. ఏవేవి? లగ్జరీ గూడ్స్ పైన మసాలా, టొబాకో, ఈ 3 ఐటమ్స్ పైన మాత్రమే మేము సెస్ని వేస్తాము. ఈ సెస్ని తీసుకొని పోయి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే లాస్ అయినారో వాళ్ళకి పేమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తాయి. ఓకే, ఎనీ ఆర్టికల్ విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా షెల్ ఇన్ అడిషన్ బి లయబుల్ టు గూడ్స్ అండ్ సర్వీస్ కంపెన్సేషన్ సెస్ అట్ సచ్ రేట్ ఈజ్ లయబుల్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ CGST యాక్ట్. సెస్ అన్లైక్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఇట్స్ ఇండియా వాల్యూ. ఇక్కడ వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారంటే వాల్యూ బేస్డ్ ఆన్ సెక్షన్ 10A ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. 10 అంటే నార్మల్ గూడ్స్ ఉన్నప్పుడు, 10A ఉన్నప్పుడు వేరే హౌస్ ఉన్నప్పుడు. పైన మనం IGST గురించి చెప్పినాము. చెప్పినాము సెక్షన్ 8A ప్రకారం. 8 వచ్చేసి నార్మల్ గూడ్స్ ఉన్నప్పుడు, 8A ఉన్నప్పుడు వేరే హౌస్ గూడ్స్ ఉన్నప్పుడు. సో దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. ఏది? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇక్కడ కంపెన్సేషన్ సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సెక్షన్ 3(9). సెక్షన్ 3(7) వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. సెక్షన్ 3(9) వచ్చేసి కంపెన్సేషన్ సెక్స్. 3(8A) వచ్చేసి ఆ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మనకి వాల్యూ కావాలి కదా, ఆ వాల్యూని అసెసబుల్ వాల్యూని తీసుకొని వచ్చేది 3(8)Aలో. 8Aలో వచ్చేసి వేరే హౌస్ గూడ్స్కి సంబంధించినది, నార్మల్ గూడ్స్కి వచ్చేసి 8కి సంబంధించినది. 3(9) వచ్చేసి కంపెన్సేషన్ సెస్. 3(9) తర్వాత 10A వచ్చేసి ఈ కంపెన్సేషన్ సెస్కి అసెసబుల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇక్కడ 3(8) చెప్తాం చూడండి. 3(8) ఎందుకు వచ్చింది? మేనర్ ఆఫ్ కంప్యూటింగ్ అసెసబుల్ వాల్యూ. IGSTని లెవీ చేయాలని చెప్పినా కదా పైన 3(7)లో.
7లో వేయాలని చెప్పినాము. దానికి వాల్యూ కావాలి కదా, ఏదానిపైన వేస్తాం అసెసిబుల్ ట్యాక్స్ అనేది ఇష్టం వచ్చిన వాళ్ళపైన ఈ ట్యాక్స్ వేయం కదా. సో ట్యాక్స్ వేయడానికి ఒక అసెసిబుల్ వాల్యూ కావాలి. ఆ అసెసిబుల్ వాల్యూ మేనర్ 3.8లో చెప్తాము. 3.8లో వచ్చేసి నార్మల్ గూడ్స్ ఉన్నప్పుడు ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఐజీఎస్టీ ఆన్ ఎనీ ఇంపోర్టెడ్ ఆర్టికల్స్ వేర్ సచ్ ట్యాక్స్ ఈజ్ లెవబుల్ at any percentage of its value. The value of imported articles shall నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 14 ప్రకారం వాల్యూ తీసుకోండి. సెక్షన్ 14 ప్రకారం మీరు ఏదైతే వాల్యూని డిటర్మైన్ చేసినారో ఆ వాల్యూని తీసుకోండి. ఆర్ అండ్ దాన్ని బేస్ చేసుకొని దానికి అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ యాడ్ చేయండి. అండ్ ఎనీ సమ్ వేరే అదర్ యాక్టులా ఆర్ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ మ్యాన్ వేరే డ్యూటీస్ ఏవైనా వస్తావో ఆ డ్యూటీస్ అన్నీ యాడ్ చేసేయండి. ఎక్సెప్ట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ కంపెన్సేషన్ చేస్తుంది. ఈ రెండు కాకుండా రిమైనింగ్ వచ్చే ట్యాక్సెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో వాల్యూ యాజ్ పర్ సెక్షన్ 14 ప్లస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ వేరే కౌంటర్ వెల్లింగ్, స్పెషల్ వెల్లింగ్, ఆ వెల్లింగ్, ప్రొటెక్షన్ డ్యూటీ, గిటిటేషన్ డ్యూటీ అన్ని డ్యూటీస్ అన్నీ వేరే యాక్ట్లో వచ్చేటివన్నీ యాడ్ చేసుకోండి. ఎక్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ కంపెన్సేషన్ సెస్ అని చెప్తుంది సెక్షన్ 3.8 ప్రకారం. నెక్స్ట్ అసెసిబుల్ వాల్యూ ఆఫ్ లివింగ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఈజ్ టు బి కంప్యూటెడ్ ఇన్ సేమ్ మేనర్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్. 3.10లో కూడా సేమ్ ఇట్లనే చెప్తాము. ఎక్సెప్ట్ జిఎస్టీ కంపెన్సేషన్ లేకుండా రిమైనింగ్ అన్నీ వేసేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేర్ అండర్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటింగ్ టు డ్రాబ్యాక్స్, రీఫండ్స్, ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ డ్యూటీస్ shall so far as may be applied to the duty chargeable under these sections as they apply in relation to duties leviable under the act ప్రకారం చూసుకుంటాము. నెక్స్ట్ డ్యూటీస్, ట్యాక్సెస్, సెస్ ఏవైతే చార్జబుల్ అవుతాయో అండర్ దిస్ సెక్షన్లో షెల్ బి ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ ఆర్ సెస్ ఇంపోజ్ అండర్ దిస్ యాక్ట్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఫోర్స్. అవన్నింటినీ యాడ్ చేసేసుకుంటాము 311కి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ మెరిట్ కన్సిడరేషన్ ఏమంటే మొత్తానికి ఏం చేస్తామంటే ఫాలోయింగ్ ట్యాక్సెస్ ఆర్ సెస్ అన్నిటిని యాడ్ చేసి వుడ్ నాట్ కన్సిడర్ వైల్ కంప్యూటింగ్ అసెసిబుల్ వాల్యూ ఫర్ కంప్యూటింగ్ జిఎస్టీ కంపెన్సేషన్. ఏవి కన్సిడర్ చేయమంటే ఓన్లీ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ని కన్సిడర్ చేయము, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని చూసుకోము, రిమైనింగ్ అన్నీ యాడ్ చేసేస్తాం అసెసిబుల్ వాల్యూ తీసుకునేటప్పుడు. ఓకే, ఇది సెక్షన్ 3.8 వచ్చేసి 3.8ఏలో ఏం చెప్తారు? వేర్ హౌస్ గూడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే a person deposited in warehouse as per provisions of Act 1962 and sold to any person before హోమ్ కన్జంప్షన్ తీసుకోకుండా ఇంపోర్ట్ చేసినవి వేర్ హౌస్లో పెట్టినవి అవి సేల్ చేస్తే ఆర్ ఎక్స్పోర్ట్ చేస్తే వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అక్కడ ఏం చేస్తాము మొత్తం వాల్యూ ఎంతైతే డిటర్మైన్ చేసినామో సెక్షన్ 8లో ఎట్లయితే క్యాలిక్యులేట్ చేసినాము వాల్యూ హ్యాస్ పర్ సెక్షన్ వాల్యూషన్ రూల్స్ ప్రకారం సెక్షన్ 14 యొక్క వాల్యూషన్ రూల్స్ ప్రకారం వాల్యూ తీసుకుంటాము ఆఫ్ సచ్ గుడ్ ఆర్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే మనం ఎంత సేల్ చేస్తున్నామో సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. అండ్ దానికి ఇంకేం చేస్తాము, ఒకవేళ ఆ గూడ్స్లో వచ్చేసి అన్నీ కాకుండా ప్రపోర్షనేట్గా సేల్ చేస్తుంటే ఒక 50% సేల్ చేస్తుంటే ఆర్ 80% సేల్ చేస్తుంటే ప్రపోర్షనేట్గా తీసుకుంటాము. అప్పుడు కూడా సేమ్ యాజ్ పర్ సెక్షన్ 8 ప్రకారం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో 8లో ఏం చెప్పినాము మొత్తం వాల్యూ డిటర్మైన్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేసి వాల్యూషన్ రూల్స్ ప్రకారం 14 ప్రకారం తీసుకుంటాము. మొత్తం అన్ని ట్యాక్సెస్ యాడ్ చేస్తాము. ఓకే, దాని ప్రకారం తీసుకొని ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ మనం ఎంతైతే సేల్ వాల్యూ ఉందో ఆ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. హవెవర్ వేర్ హౌస్ గూడ్స్ ప్రపోర్షనేట్గా తీసుకుంటాము. ఇప్పుడు ఒకవేళ మోర్ దెన్ వన్స్ బిఫోర్ సచ్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ export, the transaction value of such transaction shall be transaction value for the purpose of class A or class B. Next, further in respect of warehouse goods ఉన్నప్పుడు ఏవైతే రిమైనింగ్ అన్సోల్డ్ ఉంటావో the value or the proportionate value as the case may be shall be determined in accordance with the provisions of subsection. అంటే 50% సేల్ చేసిన అనుకోండి 50% మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, రిమైనింగ్ అన్సోల్డ్ 50% అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ ద ఎక్స్ప్రెషన్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఇన్ రిలేషన్ టు వేర్ హౌస్ గూడ్స్ మీన్స్ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏమి అమౌంట్ పేడ్ ఆర్ పేయబుల్ హ్యాస్ కన్సిడరేషన్ దట్ ఈస్ సేల్ వాల్యూ అని చెప్పొచ్చు ఫర్ సచ్ సేల్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్
The value for levying GST compensation, value of GST compensation says in case of warehouse goods is to be computed in same manner as discussed above. సో 310A వచ్చేసి వేర్ హౌస్ గూడ్స్ కూడా అంటే చెప్తాను. 310లో వచ్చేసి నార్మల్ గూడ్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ టారిఫ్ వాల్యూ అంటే ఏమి? టారిఫ్ వాల్యూ అంటే సెక్షన్ 2 క్లాస్ 40, సెక్షన్ 2 క్లాస్ 40. టారిఫ్ వాల్యూ అంటే సెక్షన్ 2 క్లాస్ 14లో ఏదైతే చెప్పినారో వాల్యూ ఫిక్స్ చేసినారో అది టారిఫ్ వాల్యూ అంటారు. నెక్స్ట్ వాల్యూ అంటే ఏమి? సెక్షన్ 241 ప్రకారం వాల్యూ అంటే సెక్షన్ 14 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 1లో ఏవైతే చెప్తున్నారో అది వాల్యూ అంటాము. సో మనం వాల్యుయేషన్ రూల్స్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను వాల్యూ అంటే ఏమి, టారిఫ్ వాల్యూ అంటే ఏమి, ఆ వాల్యూస్ అన్ని. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏవేవి అయిపోయినాయి? బేసిక్ కస్టమ్ డ్యూటీకి చెప్పినాము, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ చెప్పినాము, అండ్ తర్వాత కాంపెన్సేషన్ సెస్ చెప్పినాము. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏం చెప్పినాము? సెక్షన్ 12 ఏదైతే ఉందో ఇది కస్టమ్స్ బేసిక్ కస్టమ్ డ్యూటీకి సంబంధించినది. అండ్ సెక్షన్ 2 వచ్చేసి కస్టమ్ టారిఫ్కి సంబంధించి చెప్పినాము. సెక్షన్ 3(7) వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, 3(9) వచ్చేసి కంపెన్సేషన్ చేస్తుంది. 3(7) తర్వాత 3(8)A వస్తుంది. 8(8)A వచ్చేసి దాని యొక్క వాల్యూ తీసుకుంటాము వాల్యూ క్యాలిక్యులేషన్కి. 3(9) వచ్చేసి కాంపెన్సేషన్ సెస్కి, 3(10)A వచ్చేసి కాంపెన్సేషన్ సెస్కి వాల్యూ కనుక్కోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 3 ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్. సెక్షన్ 3 ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్. ఇప్పుడు మనం అక్కడ ఎంతవరకు ఎక్కడి నుంచి పోయినాము? 3(7) నుంచి పోయినాము. అంటే 3(6) వరకు కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి 3(1)లో దట్ ఈస్ 3(1)లో వచ్చేసి అడిషనల్ డ్యూటీ అండర్ సెక్షన్ 3(1) అడిషనల్ డ్యూటీ వేస్తాము. అడిషనల్ డ్యూటీ ఎందుకు వేస్తాము అంటే ఏవైతే మనం ఇండియాలో కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింటే, ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా వీ విల్ లైబుల్ టు పే ఎక్సైజ్ డ్యూటీ. సో దే ఆర్ నాట్ పేయింగ్ ఎక్సైజ్ డ్యూటీ. సో ఆ ఎక్సైజ్ డ్యూటీని తీసుకోవడానికి అడిషనల్ కస్టమ్ డ్యూటీ వేస్తాము. సో ఎనీ ఆర్టికల్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా హీస్ ఆల్సో లైబుల్ టు డ్యూటీ ఈక్వల్ టు ఇందాము ఈక్వల్ టు ఎక్సైజ్ డ్యూటీ ఫర్ ద టైమ్ బీయింగ్ లెవియబుల్ ఆన్ లైక్ ఆర్టికల్స్ ఈ ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. లైక్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తే ఎట్లుంటుందో అట్లా ప్రొడ్యూస్ చేస్తాం. దిస్ డ్యూటీ హీస్ కాల్డ్ యాజ్ అడిషనల్ డ్యూటీ. దీన్ని ఏమంటాము? అడిషనల్ డ్యూటీ అంటాము. ఇఫ్ ద ఎక్సైజ్ డ్యూటీ హీస్ లెవబుల్ అట్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ గుడ్, ద అడిషనల్ డ్యూటీ విల్ ఆల్సో బీ క్యాలిక్యులేటెడ్ అట్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్. ఎక్సైజ్ డ్యూటీ పర్సెంటేజ్లో ఎంతైతే ఉంటుందో అట్లనే అడిషనల్ డ్యూటీ కూడా పర్సెంటేజ్లో ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్ డ్యూటీ సెక్షన్ 3(1) వచ్చేసి సేమ్ లైక్ యాజ్ ఎక్సైజ్ డ్యూటీ మాదిరి. నెక్స్ట్ రేట్ ఆఫ్ అడిషనల్ డ్యూటీ ఇన్ కేస్ ఆఫ్ ఆల్కహాలిక్ హ్యూమన్ కన్జంప్షన్. లైక్ ఇంకోటి ఇంకా నోట్ ఇక్కడ ఏముందంటే ఆఫ్టర్ ఇంట్రడక్షన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అనేది రిస్ట్రిక్ట్ చేసినాము కొన్ని ఫ్యూ ఐటమ్స్కి మాత్రమే సచ్ యాజ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్. పెట్రోలియం ప్రోడక్ట్లో ఏదానికి క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్. ఇది వచ్చేసి ATF మీన్స్ టర్బులెంట్ ఫ్యూయల్ ఏదో వస్తుంది. ఓకే, న్యాచురల్ గ్యాస్. వీటికి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ అనేది లెవీ చేస్తున్నాము. సో ఆల్సో రిస్ట్రిక్టెడ్ టు అబవ్ ప్రోడక్ట్స్ వరకు మాత్రమే. అండ్ రేట్ ఆఫ్ అడిషనల్ డ్యూటీ ఇన్ కేస్ ఆఫ్ ఆల్కహాలిక్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కోసం తీసుకుంటుంటే ఇంపోర్టెడ్ ఇంటూ దీనికి కూడా సేమ్ యాజ్ రేట్ ఆఫ్ అడిషనల్ డ్యూటీ హ్యావ్ రిగార్డెడ్ టు ద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్. ఆ స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నైలో ఉన్నా చెన్నైలో ఉన్న పర్సన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్న కొన్ని గుడ్స్ ఆ చెన్నైలో ఎక్సైజ్ డ్యూటీ ఎంతైతే కలెక్ట్ చేస్తుంటామో ఆ స్టేట్కి చెన్నై స్టేట్కి ఎంతైతే కలెక్ట్ చేస్తుంటామో ఆ రేట్ని తీసుకుంటున్నాము. ఒకవేళ నేను చెన్నైలో కాకుండా బెంగళూరులో నేను ఇంపోర్ట్ చేసుకున్నా, బెంగళూరులో లేదు కదా, ఓకే బెంగళూరులో లేదు కాబట్టి ఐ విల్ గో ఫర్ ముంబైలో నేను ఉన్నాను అనుకోండి. ముంబై స్టేట్లో ఏదైతే రేట్ ఉంటుందో ఆ స్టేట్ ప్రకారమే నేను అడిషనల్ డ్యూటీ అనేది కలెక్ట్ చేసుకుంటా. అదే అనమాట. ఈ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఒకవేళ ఆ ఏరియాలో కన్నా సేల్ లేకుంటే, ఆ ఏరియాలో కానీ ఆ ఆల్కహాలిక్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ లేకుంటే డిఫరెంట్ స్టేట్లో వేరే స్టేట్ని తీసుకుంటాము. క్లాస్ ఆఫ్ డిస్క్రిప్షన్ సేమ్ తీసుకొని సచ్ ఇంపోర్టెడ్ ఆర్టికల్స్ బిలాంగింగ్ టు ద అప్లికబుల్ రేట్ని తీసుకొని. నెక్స్ట్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అండర్ సెక్షన్ 3(3). ఫస్ట్ది 3(1) వచ్చేసి అడిషనల్గా కలెక్షన్ చేసేది, 3(3) వచ్చేసి కౌంటర్ వేయడానికి. సో కౌంటర్ వేయడానికి ఏదానికి కౌంటర్ వేస్తారు? పైన చెప్పినది కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే, కొన్ని ఐటమ్స్కి మాత్రమే. ఏవేవి? పెట్రోలియం ప్రోడక్ట్, టొబాకో ప్రోడక్ట్ అండ్ హ్యూమన్ కన్జంప్షన్, ఆల్కహాలిక్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్కి 3(1)లో చెప్పింది. 3(3)లో వచ్చేసి ఎనీ అదర్ రా మెటీరియల్స్ ఆ కాంపోనెంట్స్ ఇంగ్రీడియంట్స్ అండ్ ద సేమ్ నేచర్ సిమిలర్ టు దోస్. ఇవి ఏవైతే ఉంటావో రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ సేమ్ నేచర్లో ఉన్న వాటికి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేస్తుంటాయి. ఆ ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేస్తుంది కదా, సేమ్ లైక్ యాజ్
వాటిపైన కౌంటర్ ఎక్సైజ్ డ్యూటీ యొక్క కౌంటర్ని ఇక్కడ చూపించడానికి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ తీసుకుంటాము. ఫర్ స్పెషల్ అడిషనల్ డ్యూటీ అనొచ్చు, దీన్ని స్పెషల్ అడిషనల్ డ్యూటీ అనొచ్చు. మామూలుగా అడిషనల్ డ్యూటీ ఉంటుంది, ఇది స్పెషల్ అడిషనల్ డ్యూటీ. దట్ ఈస్ లెవీ టు కౌంటర్ బ్యాలెన్స్ ద ఎక్సైజ్ డ్యూటీ లెవెబుల్ ఆన్ రా మెటీరియల్స్, కాంపోనెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద సేమ్ నేచర్లో ఉన్నట్టు ఆర్ సిమిలర్ టు దోస్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఆర్టికల్. ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ లెవీ ఆన్ సచ్ డ్యూటీ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫై అయితే దట్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి టు డూ సో ఈవెన్ ఇఫ్ సచ్ ఆర్టికల్ ఈజ్ లయబుల్ టు అడిషనల్ డ్యూటీ లెవబుల్ అండర్ subsection 1. Next, the provisions is empowered to central government to levy duty upon customs goods which are otherwise not leviable on to additional custom duty on account of their non excise duty on said goods when manufactured in India. ఒకవేళ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినాం అనుకోండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే పైనవి కాకుండా ఏవి పెట్రోలియం ప్రోడక్ట్, టొబాకో ప్రోడక్ట్, ఆల్కహాలిక్ ఫర్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అవి కాకుండా వేరే ఐటమ్స్ ఇక్కడ చేస్తుంటే వాటిపైన ఎక్సైజ్ డ్యూటీ లేకుంటే ఆ ఎక్సైజ్ డ్యూటీ లేనప్పుడు గవర్నమెంట్కి అనేది కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ తీసుకునే రైట్ లేదు. నెక్స్ట్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే ఎన్ష్యూర్ దట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ యాజ్ అట్ ఫార్ విత్ ఫారిన్ మ్యానుఫ్యాక్చర్ కూడా సేమ్ లైక్ యాజ్ manufacturers in India మాదిరే చూసుకోవాలి. దిస్ డ్యూటీ ఈజ్ లెవిడ్ యాజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ వుడ్ హ్యావ్ ఇంకర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ రా మెటీరియల్స్ కంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చర్ విచ్ ఆర్ నాట్ లయబుల్ టు excise duty. For example, manufacture of grease or lubricating oil. Grease means this is like a oil మాదిరే ఈ మన టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్స్ కొంచెం ఫ్రీగా తిరగడానికి, ఏదైతే యూజ్ చేస్తామో అది గ్రీస్ అంటారు. ఆర్ లూబ్రికెంట్ ఆయిల్స్ ప్రొక్యూర్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ యాజ్ రా మెటీరియల్స్ విచ్ సఫర్స్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేస్తాం కదా, ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేస్తే అట్లాంటి వాటిపైన స్పెషల్ అడిషనల్ డ్యూటీని కలెక్ట్ చేస్తుంది యాజ్ పర్ సెక్షన్ 3(1) ప్రకారం. దట్ ఈస్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటాము. నెక్స్ట్ 3(1) అయిపోయింది. 3(1)లో ఏం చెప్పినాము? అడిషనల్ డ్యూటీ చెప్పినాము. 3(3)లో వచ్చేసి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ చెప్పినాము. 3(5)లో ఏం చెప్తాం అంటే లెవీ ఆఫ్ స్పెషల్ అడిషనల్ కస్టమ్ డ్యూటీ. 3(5)లో వచ్చేసి స్పెషల్ అడిషనల్ డ్యూటీ గురించి చెప్తుంది. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ టు లెవీ ఆన్ ఎనీ ఇంపోర్టెడ్ ఆర్టికల్స్. ఏవైతే ఇంపోర్టెడ్ ఆర్టికల్ తీసుకున్నామో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్ సచ్ అడిషనల్ డ్యూటీ వుడ్ బి కౌంటర్ బ్యాలెన్స్ ద సేల్ ట్యాక్స్. అంటే ఇక్కడ 3(5)లో వచ్చేసి స్పెషల్ డ్యూటీ అనేది ఏవైతే ఎక్సైజ్ డ్యూటీ కాకుండా వేరే ట్యాక్సెస్ ఉంటాయి కదా, లైక్ వ్యాట్, సిఎస్టీ, ఫ్రైట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ వేసే స్టేట్లో ఉండింటే అవన్నీ పడుతుండే, వ్యాట్ పడుతుండే, సిఎస్టీ పడుతుండే, ఫ్రైట్ ఛార్జెస్ పడుతుండే. ఆ ఛార్జెస్ అన్నీ ఎట్లయితే ఉంటాయో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, ఎనీ అదర్ ఛార్జెస్ ఈడ కలెక్ట్ చేస్తుంటాయి. లోకల్ ప్రోడక్ట్స్కి సేమ్ ప్రోడక్ట్స్కి కూడా ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్స్కి కూడా వాటిపైన ట్యాక్స్ వేస్తాము. అండ్ దీని యొక్క ట్యాక్స్ రేట్ వచ్చేసి డస్ నాట్ ఎక్సీడ్ 4% ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్. యాజ్ పర్ సెక్షన్ 3(1) ప్రకారం వాల్యూ ఎంత ఉంటుంది? ట్యాక్స్ రేటు ఎక్సైజ్ డ్యూటీకి ఈక్వలెంట్ ఉంటుంది. నెక్స్ట్ 3(3)లో వచ్చేసి అది కూడా సేమ్ ఎక్సైజ్ డ్యూటీకి ఈక్వల్ ఉంటుంది. దట్ రా మెటీరియల్స్, కాంపోనెంట్స్, ఇంగ్రీడియంట్స్కి సంబంధించి. 3(5)లో వచ్చేసి అమౌంట్ డస్ నాట్ ఎక్సీడ్ 4%కి ఎక్సీడ్ కాదు. నెక్స్ట్ డ్యూ టు ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ద అప్లికబిలిటీ ఆఫ్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఎందుకంటే వ్యాట్ లేదు, సిఎస్టీ లేదు, అదర్ ఛార్జెస్ ఏం లేవు. ఓన్లీ ఇప్పుడు ఉండేదంతా మొత్తం జిఎస్టీ. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డ్యూటీ మీన్స్ సెక్షన్ 6 and 7. సెక్షన్ 7లో ఏం చెప్తారంటే మామూలుగా మనకి డ్యూటీస్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ డ్యూటీస్ అండ్ ఒకటి ప్రొటెక్టివ్ డ్యూటీ. ఒకటి ప్రొటెక్టివ్ డ్యూటీ. ఒకటి వచ్చేసి మన గవర్నమెంట్కి రెవెన్యూ తీసుకొచ్చేది, ఇంకోటి వచ్చేసి మన సొసైటీని, మన పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసేది. సో ఫస్ట్ది వచ్చేసి రెవెన్యూ డ్యూటీ ఆర్ దోస్ విచ్ లెవబుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రైజింగ్ కస్టమ్స్కి రెవెన్యూ రావడం కోసం రెవెన్యూ డ్యూటీని లెవీ చేస్తాము. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డ్యూటీ అంటే ఇంటెండెడ్ టు గివ్ ప్రొటెక్షన్ టు ఇండిజియస్ ఇండస్ట్రీస్ అంటే లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో. ఈ రిసార్ట్స్ టు ప్రొటెక్టివ్ డ్యూటీస్ ఈజ్ నాట్ మేడ్ దేర్ వుడ్ బి గల్ట్ ఆఫ్ చీప్ ఇంపోర్టెడ్ ఆర్టికల్స్ ఇన్ ద మార్కెట్ మేకింగ్ ద ఇండిజియస్ గుడ్స్ అన్అట్రాక్టివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి మొబైల్ తీసుకుంటాము. ఆ మొబైల్స్ అనేది అన్ని చీప్ కాస్ట్కి వస్తుంటాయి. ఆ మొబైల్ తీసుకొని ఇక్కడ ఇండియా మొత్తం డంపింగ్ యాడ్ అయిపోయింది చైనా మొబైల్స్తో. సో దానివల్ల ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు మొబైల్స్ వాళ్ళు
ఎఫెక్ట్ అవుతున్నారు, మొబైల్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాటి కోసం మన ఇండియా వాళ్ళని సేఫ్ జర్నీ చేయడం కోసం, అంటే ప్రొటెక్ట్ చేయడం కోసం వాటిపైన డ్యూటీ వేసే ప్రొటెక్టివ్ డ్యూటీస్ అంటారు. ప్రొటెక్టివ్ డ్యూటీస్ వేస్తారు. సో ప్రొటెక్టివ్ డ్యూటీ వేయడానికి ఫస్ట్ పాయింట్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటుంది అంటే పాయింట్స్ టు బి కన్సిడర్ ఫర్ ప్రొటెక్టివ్ డ్యూటీస్ 2 పాయింట్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ది వచ్చేసి ప్రొటెక్టివ్ డ్యూటీ షుడ్ నాట్ బి వెరీ స్టిఫ్ హ్యాస్ టు ద డిస్కరేజ్ ఆఫ్ ఇంపోర్ట్స్. మనం ఈ డ్యూటీ వేస్తే, ప్రొటెక్షన్ డ్యూటీ వేస్తే ఇది స్టిఫ్ ఉండకూడదు, అంటే డిస్కరేజ్ చేయకూడదు. ఇంపోర్టర్కి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేకుండా మరీ చేయకూడదు ఈ ప్రొటెక్టివ్ డ్యూటీ అనేది. నెక్స్ట్ ఇట్ షుడ్ బి సఫిషియంట్ అట్రాక్టివ్ టు ఎంకరేజ్. ఇది స్టిఫ్ ఉండకూడదు అండ్ ఎంకరేజ్ మాదిరి ఉండాలి. అట్రాక్టివ్ టు ఎంకరేజ్మెంట్ అంటే నామినల్ వాల్యూ వరకు తీసుకునేటట్టు ఉండాలి. టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లైని రీచ్ అయ్యేంత వరకు ఇంపోర్ట్ చేసుకునేంత ఎంకరేజ్మెంట్ చేయాలి. నెక్స్ట్ లెవిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. ఇక్కడ ద ప్రొటెక్టివ్ డ్యూటీ ఆర్ లెవిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అపాన్ ద ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ రేట్స్ని, అంటే ఏదైతే రేట్ చెప్తుందో, ఏది ప్రొటెక్టివ్ డ్యూటీ రేట్ చెప్తుంది కదా, ఆ ప్రొటెక్టివ్ డ్యూటీని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేయొచ్చు, ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. బట్ నోటిఫికేషన్ ఇన్ అఫీషియల్ గెజెట్లో ప్రొవైడ్ చేయాలి. హవెవర్ ఈ సచ్ డ్యూటీ షెల్ బి ఆల్టర్డ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సచ్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ ఆల్టరేషన్ అనేది జరగాలి. ద సచ్ డ్యూటీ హ్యాస్ బికెమ్ ఇన్ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎక్సెసివ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ ద ప్రొటెక్షన్ ఇంటెండెడ్ టు బి అఫ్రోడ్ బై ఇట్స్ టు సిమిలర్ ఆర్టికల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియాలో ఉన్న గూడ్స్ చేస్తుంటే అఫ్రోడబుల్ ఉండాలి. టు ప్రొటెక్ట్ ద ప్రొటెక్షన్ టు ద అఫ్రోడబుల్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డ్యూటీ అప్రూవల్, ఒకవేళ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది, రేట్ ఆఫ్ డ్యూటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటే అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ రిక్వైర్డ్. అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్లో వచ్చేసి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తీసుకొని రావాలి. అప్రూవల్కి హౌస్ ఆఫ్ పార్లమెంట్లో పెట్టాలి. ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో పెట్టాలి. దట్ ఈస్ లోక్సభ అండ్ లోక్సభ రెండింటి ముందర పెట్టాలి. రెండింటి ముందర పెట్టి ఒక 7 days టైం ఉండాలి. 7 days టైం ఇవ్వాలి. నాట్ సిట్టింగ్ విత్ ఇన్ 7 days. ఒకవేళ 7 days లోపల కాకుంటే నెక్స్ట్ 3 విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days, మళ్ళీ ఇంకొక 7 days ఇవ్వాలి. మొత్తం 15 days లోపల కంప్లీట్ కావాలి. ఇక్కడ 15 days ఏం చెప్తారంటే 15 days బిగినింగ్ విత్ ద డే ఆన్ విచ్ ద నోటిఫికేషన్ హీ సో లెట్ డౌన్ బిఫోర్ ద హౌస్ ఆఫ్ పీపుల్. సో హౌస్ మనం ఫస్ట్ ఎప్పుడైతే పెట్టింటామో ఆ నుంచి 15 days లోపల కంప్లీట్ కావాలి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడమా, రిజెక్ట్ చేయడమా. ఇఫ్ ద పార్లమెంట్ రికమెండెడ్ ఎనీ చేంజ్ ఇన్ ద నోటిఫికేషన్ దెన్ ద నోటిఫికేషన్ షెల్ హ్యావ్ ఎఫెక్ట్ సబ్జెక్ట్ టు సచ్ చేంజెస్. వాళ్ళు ఏమైనా చేంజ్ చేసినా అంటే యాక్చువల్గా ఒక 8% ఉంది, మనము 12% చేయాలనుకున్నాం. సార్ వద్దు, ఒకటేసారి 12 ఎందుకు 10 చేయమని అనుకోండి. అట్లా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ ప్రకారం తీసుకొని వెళ్ళాలి. రికమెండేషన్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో పార్లమెంట్ దాని ప్రకారం ఎవరిని నోటిఫికేషన్ తీసుకొని రావాలి. ఎవరు తీసుకొని వస్తారో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. దట్ ఈస్ సెక్షన్ 3(1) అయిపోయింది, 3(3) అయిపోయింది, 3(5) అయిపోయింది. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డ్యూటీ దగ్గర వచ్చినాము. 6(7)కి ప్రొటెక్టివ్ డ్యూటీ అయిపోయింది. అండ్ దానికి ముందు చెప్పినాము కంపెన్సేషన్ చెప్పినాము, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ చెప్పినాము, IGST చెప్పినాము. దానికి ముందర బేసిక్ కస్టమ్ డ్యూటీ చెప్పినాము. సో ఇది వరకు ఇప్పుడు ప్రొటెక్టివ్ డ్యూటీస్ ఎట్లుంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ పవర్ టు ఇంపోర్ట్ ఆర్ ఎన్హాన్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ సెక్షన్ 8. ఎక్స్పోర్ట్ డ్యూటీస్ సెక్షన్ 8లో వచ్చేసి ఎక్స్పోర్ట్ డ్యూటీ గురించి చెప్తుంది. సెక్షన్ 9లో వచ్చేసి ఇంపోర్ట్ గూడ్స్ గురించి చెప్తుంది. ఏముంటుంది ఇక్కడ ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికి ఎక్స్పోర్ట్ చేయకండి అని ఇంపోజిషన్ చేయడము, అంటే పవర్ టు ఇంపోజ్. ఎమర్జెన్సీ వల్ల డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ వల్ల ఎక్స్పోర్ట్ని ఆపడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్లా చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఎప్పుడైతే మన కంట్రీకే లేకుండా వేరే కంట్రీకి పంపిస్తుంటే అట్లాంటి కేసులో ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇంపోజ్ ఆర్ ఎన్హాన్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ బై మేకింగ్ అమెండ్మెంట్ టు ద షెడ్యూల్ 2. ఎక్స్పోర్ట్కి సంబంధించి అయితే షెడ్యూల్ 2 ప్రకారం పోతాం. ఇంపోర్ట్కి సంబంధించి అయితే ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం వస్తాము. ఓకే, దీనికి సంబంధించి కండిషన్స్ ఏమి అంటే కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ద గూడ్స్ మే ఆర్ మే నాట్ బి స్పెసిఫైడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్. గూడ్స్ అనేది స్పెసిఫై చేయొచ్చు, స్పెసిఫై చేయకపోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫస్ట్ సాటిస్ఫై కావాలి. ఎట్లా సాటిస్ఫై కావాలి? ఎంక్వైరీ చేసిన తర్వాత విచ్ రెండర్స్ ఇట్ నెసెసరీ ఫర్ ద ఇంపోజిషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. నెక్స్ట్ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది ఆర్ ఎన్హాన్స్ చేస్తుంది ఎక్స్పోర్ట్ డ్యూటీని. ఇంపోజ్ కానీ ఎన్హాన్స్ కానీ చేస్తుంది ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి సమ్మర్ సీజన్ వచ్చింది. ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ బికమ్ లో. ఇక్కడ ప్రొడక్షన్ మిల్క్ అనేది లో అవుతుంది హ్యాస్ కంపేర్ టు విత్ అదర్ సీజన్తో, వేరే సీజన్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనకి ఏమైతే అవైలబుల్ మిల్క్ అనేది నాట్ ఏబుల్ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో ఇండియాలో ఉన్న
పీపుల్కి ఒక రిక్వైర్మెంట్ని మీట్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్. అట్లాంటి కేసులో ఇక్కడనే చాలకుంటే వాళ్ళు తీసుకొని పోయి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అట్లాంటి కేసులో గవర్నమెంట్ మే ఇంపోజ్ ఆర్ ఎన్హాన్స్ ద డ్యూటీ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మిల్క్ పౌడర్ ఆర్ స్టాప్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ మిల్క్ పౌడర్ని అక్కడ పంపించకుండా స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్ టు ఇంపోజ్ ఆర్ ఎన్హాన్స్ ఇంపోర్ట్ డ్యూటీ సెక్షన్ 8A. ఇందాక మనం చెప్పినది సెక్షన్ 8 వచ్చేసి ఎక్స్పోర్ట్కి సంబంధించినవి, సెక్షన్ 8Aకి వచ్చేసి ఇంపోర్ట్కి సంబంధించినవి. ఇంపోర్ట్కి సంబంధించినవి వస్తే ఫస్ట్ షెడ్యూల్ వస్తుంది. ఫస్ట్ షెడ్యూల్లో అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ద గూడ్స్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్. గూడ్స్ బి స్పెసిఫైడ్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ అప్పుడు గూడ్స్ స్పెసిఫై చేయకపోయింది చెప్పినాము. ఇక్కడ కండిషన్ సాటిస్ఫైలో చూడండి, కండిషన్ సాటిస్ఫైడ్లో ప్రొటెక్టివ్ డ్యూటీ అప్రూవల్ ఇక్కడ గూడ్స్ మే ఆర్ మే నాట్ బి స్పెసిఫైడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్. అక్కడ స్పెసిఫై చేయకపోని బట్ ఇంపోర్ట్ గూడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇంపోర్ట్ గూడ్స్ ఉన్నప్పుడు ఎనీ ఆర్టికల్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఈజ్ 8A కదా మనం చెప్పాల్సింది. 8A ద గూడ్స్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్లో స్పెసిఫై చేసి ఉండాలి ఇంపోర్ట్ జరిగేటప్పుడు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సాటిస్ఫైడ్ దట్ సర్కమ్స్టెన్సెస్ అని ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి విచ్ రెండర్స్ ఇట్ నెసెసరీ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీని ఎన్హాన్స్మెంట్ చేయడానికి అన్ని కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ నాట్ issue any notification under this section unless earlier notification amending the rate of duty has been placed before the parliament and the same has been passed with or without modification. సో పార్లమెంట్కి ముందర పెట్టాలి, పార్లమెంట్ యాక్సెప్ట్ చేసి దాన్ని అప్పుడు రేట్ని ఇంపోర్ట్స్ని ఇంపోర్ట్ చేయొచ్చు ఆర్ ఎన్హాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు అప్లై సేఫ్ గార్డింగ్ మెజర్స్ సెక్షన్ 8B. కస్టమ్ టారిఫ్స్లో సేఫ్ గార్డ్ మెజర్స్ని ఎట్లా తీసుకుంటారు? మెజర్స్ని సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ సేఫ్ గార్డ్ మెజర్స్ కెన్ బి ఇంపోజ్డ్. సేఫ్ గార్డ్ మెజర్స్ని ఎప్పుడు ఇంపోజ్ చేస్తుంది అంటే కస్టమ్స్ డ్యూటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ కండక్టింగ్ ఎంక్వైరీ ఫస్ట్ కండక్ట్ చేయాలి. ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత సేఫ్ గార్డ్స్ని ఇంపోజ్ చేస్తుంది. అప్పుడు ఇంపోర్ట్ చేయడానికి ఒక 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఎనీ ఆర్టికల్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఈ ఇంక్రీజ్డ్ క్వాంటిటీ. ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఏది చైనా నుంచి మొబైల్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఇంక్రీజ్డ్ క్వాంటిటీ అవసరం లేనంత క్వాంటిటీని తీసుకొని వస్తున్నాము. ఇండియా మొత్తం డంపింగ్ యాడ్ అయిపోయింది. డంపింగ్ యాడ్ మాదిరి చేసి పెట్టినారు చైనా మొబైల్స్ తీసుకొని వచ్చి. దట్ ఈస్ ఇంక్రీజ్డ్ క్వాంటిటీలో తీసుకుంటుంటే అండ్ సచ్ ఇంక్రీజ్డ్ ఇంపోర్టేషన్ ఈజ్ కాజింగ్ ఆర్ థ్రెటనింగ్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ. సో ఆ మొబైల్స్ మొత్తం ఇక్కడ రావడం వల్ల ఇక్కడున్న మొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు సీరియస్ ఇంజురీ అవుతారు. వాళ్ళకి డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. ఎందుకంటే మనం పోయి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి అడిగినాం అనుకోండి, వాళ్ళు ఒక రేట్ చెప్పినాం అనుకోండి, బయట చైనా మొబైల్ చూసుకున్నాం అనుకోండి, దాని రేట్ చెప్పి సార్ ఆ మొబైల్ తీసుకుంటే చాలా తక్కువ ఉంది కదా సార్ అని చెప్తారు. సో ఆ ఇంటెన్షన్లో డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు సీరియస్ ఇంజెక్ట్ అవుతారు. ఇట్లాంటి కేసులో ద మెజర్స్ ఏం తీసుకుంటారంటే మెజర్స్ని నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్లో మెజర్ చేసి. ఇక్కడ డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే ఎవరు? డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే ఏమి? సీరియస్ ఇంజరీ అంటే ఏమి? డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే మీన్ ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళని. ప్రొడ్యూసర్ అంటే మీరు మళ్ళీ డైరెక్ట్ పోయి సినిమాలలో ప్రొడ్యూసర్ అనుకున్నారు. కాదు. ప్రొడ్యూసర్ అంటే సినిమాలను ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అంటారు. ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ ద లైక్ ఆర్టికల్స్ ఆర్ డైరెక్ట్లీ కాంపిటిటివ్ ఆర్టికల్స్. అంటే మొబైల్స్లో సేమ్ ఆర్టికల్స్ కానీ ఆ మొబైల్ కాంపిటిటివ్ ఆర్టికల్స్ కానీ ఉంటే ఇన్ ఇండియాలో ఉంటాయి. మొబైల్స్కి మస్తు ఉంటాయి, వాటికి కాంపిటిటివ్ వాళ్ళు ఉంటాయి కదా, అవి మన ఇండియాలో ఉంటే ఆర్ హూస్ కలెక్టివ్ అవుట్పుట్ ఆఫ్ ద లైక్ ఆర్టికల్ ఆర్ డైరెక్ట్లీ కాంపిటిటివ్ ఆర్టికల్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూట్ మేజర్ షేర్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్లో మేజర్ షేర్ మన వాళ్ళదే ఉంటే ఇట్లాంటి కేసులో వీటిని డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఇండియాలో ఉండి వాళ్ళు ఏం చేస్తుండాలి? డైరెక్ట్ కాంపిటిటివ్ ఐటమ్స్ ఉండాలి. అంటే ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ఇంపోర్టివ్ మన యొక్క గూడ్స్కి కాంపిటిటివ్ గూడ్స్ అయినప్పుడు. నెక్స్ట్ సీరియస్ ఇంజురీ మీన్స్ అండ్ ఇంజురీ కాజింగ్ సిగ్నిఫికెంట్ ఓవరాల్ ఇంపైర్మెంట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏం జరగాలి? సిగ్నిఫికెంట్ ఓవరాల్ ఇంపైర్మెంట్ జరగాలి. నెక్స్ట్ థ్రెట్ ఆఫ్ సీరియస్ ఇంజురీ ఇక్కడ కంట్రీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. క్లియర్ అండ్ ఇమ్మినెంట్ డేంజర్ ఆఫ్ సీరియస్ ఇంజురీ జరుగుతుండాలి. డెవలపింగ్ కంట్రీ అంటే ఏమి? సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అఫీషియల్ గెజెట్లో కొంతమందిని డెవలపింగ్ కంట్రీని, వాళ్ళని డెవలపింగ్ కంట్రీ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ మెజర్స్ని
అబ్జెక్ట్ చేయడానికి. సేఫ్ గార్డింగ్ మెజర్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఎయిమింగ్ మేక్ ఇట్ మోర్ కాంపిటేటివ్. సేఫ్ గార్డ్స్ ఇండస్ట్రీ, డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళని చేయడం కోసం. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ మెథడ్స్ ఎట్లా చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్స్. మోడ్స్ మీన్స్ ఇంపోజిషన్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. ఫస్ట్ ఇంపోజిషన్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ, డైరెక్ట్గా డ్యూటీ లెవీ చేయడం. మీరు అవి తీసుకుంటున్నందుకు మీరు దీని మీద సేఫ్ గార్డ్ డ్యూటీ ఇంత పే చేయండి అని చెప్పడం. ఆర్ అప్లికేషన్ ఆఫ్ టారిఫ్ కోటా. టారిఫ్ కోటా అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మొబైల్ వాళ్ళ దగ్గర వెళ్ళాను అనుకోండి, మీరు తీసుకున్న వాటికన్నింటికి మీరు డ్యూటీ పే చేయండి అని అనుకోండి. వాడు తర్వాత ఇంపోర్ట్ చేసుకుని ఇంట్రెస్ట్ చూపారు, ప్రతి దానికి డ్యూటీ పే చేయండి అంటే అట్లా మళ్ళీ డిమాండ్ సప్లై అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఇదేం చేస్తారంటే మీరు ఇంపోర్ట్ చేసుకోండి, మేము డ్యూటీ వేయము. బట్ మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎక్సెసివ్ అంటే ఒక అమౌంట్ని ఫిక్స్ చేస్తుంది, ఒక కోటాని ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh చేసినారు, 1 lakh పైన చేస్తే మీరు అప్పుడు డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. 5 lakhs పైన చేస్తే అప్పుడు మీరు డ్యూటీ పే చేయాలి. 5 lakhs ఈజ్ కోటా, 1 lakh ఈజ్ కోటా. ఆ 10 lakhs ఎక్సీడ్ అయితే మీరు డ్యూటీ పే చేయాలి. దట్ ఈస్ 10 lakh ఈజ్ మై టారిఫ్ కోటా. సో అప్లికేషన్ ఆఫ్ టారిఫ్ కోటా, ఒక టారిఫ్ కోటాని పెడుతుంది, రేట్ ఆఫ్ కోటా అని పెడుతుంది. ఆ కోటా దాటిన తర్వాత అమౌంట్స్ సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ చేస్తుంది. ఆర్ అదర్ మెజర్స్ ఏమన్నా యూజ్ చేస్తుంది. డిటర్మైన్స్ పాయింట్ విచ్ మెరిట్ కన్సిడరేషన్. ఇక్కడ మెరిట్ కన్సిడరేషన్ ఏం పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ మే అలొకేట్ టారిఫ్ రేట్ కోటా టు సప్లయింగ్ కంట్రీస్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ సప్లయింగ్ ద ఆర్టికల్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్ మేడం. ద సేఫ్ గార్డ్ డ్యూటీ ఈజ్ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ డ్యూటీ, వేరే అదర్ డ్యూటీస్తో అడిషనల్గా ఇది కలెక్ట్ చేసేది సేఫ్ గార్డ్ డ్యూటీ. నెక్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ ఎగ్జామ్ట్ సమ్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్. ఇదేం చేస్తుంది, ఎగ్జామ్ట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఆర్టికల్స్, exempt such quantity of any articles. It may not specify in the notification. ఇక్కడ 1 lakh వరకు నేను ఎగ్జామ్ చేస్తున్నా, 1 lakh తర్వాత పే చేయమన్నా. సో ఎగ్జామ్ట్ సచ్ క్వాంటిటీ ఆఫ్ ఎనీ ఆర్టికల్స్ అట్లా అన్నమాట. నెక్స్ట్ మినిమం లెవెల్ ఆఫ్ టారిఫ్ రేట్ కోటా. ఇప్పుడు నేను చెప్పినా కదా 1 lakh, 5 lakhs, 10 lakhs అనేది. ఈ 1 lakh, 5 lakh, 10 lakhs ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మినిమం కోటా అనేది పెట్టాలి. మినిమం వచ్చేసి 5 lakhs అని నేను చెప్పిన 5 lakhsని నేను ఎట్లా తీసుకుంటా, దానికి ఒక డిటర్మినేషన్ వాల్యూ ఉండాలి కదా, డిటర్మినేషన్ క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. ఆ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే యావరేజ్ లెవెల్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇన్ ద లాస్ట్ 3 years రిప్రజెంటేటివ్ ఇయర్స్ ఫర్ విచ్ స్టాటిస్టిక్ అవైలబుల్. లాస్ట్ 3 years తీసుకుంటుంది. అన్లెస్ డిఫరెంట్ లెవెల్ ఈజ్ డిమాండెడ్ నెసెసరీ టు ప్రివెంట్ రెమెడీ సీరియస్ ఇంజురీ. లాస్ట్ 3 years తీసుకుని యావరేజ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ 5 lakhs ఇంపోర్ట్ చేసిన. అంతకుముందు ఇయర్ వచ్చేసి 10 lakhs ఇంపోర్ట్ చేసిన. అంతకుముందు వచ్చేసి ఒక 3 lakhs ఇంపోర్ట్ చేసిన. సో 5 + 3 8 + 10 18 lakhs. 18 lakhs నేను ఇంపోర్ట్ చేసిన లాస్ట్ 3 yearsలో. 18 lakhs డివైడెడ్ బై 3 6 lakhs అవుతుంది. సో నా యొక్క టారిఫ్ కోటా వచ్చేసి 6 lakhs వస్తుంది. 6 lakhs నేను క్రాస్ అయితే నేను ఐఎమ్ లైబుల్ టు పే సేఫ్ గార్డ్ డ్యూటీ. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డ్యూటీ నేను పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మినిమం లెవెల్ ఆఫ్ కోటా పెట్టేస్తాం. డ్యూరేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. ఈ మనం ఇష్టం వచ్చిన రోజులు పెడతామా ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ అంటే కాదు. ఓన్లీ 4 years వరకు పెట్టుకుంటాము. ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇంపోజిషన్ నుంచి 4 years. దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు గవర్నమెంట్ అనేది ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఎంతవరకు ఎక్స్టెన్షన్ చేస్తుంది అంటే ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు దాని యొక్క ఒపీనియన్ ఎట్లుంటుంది అంటే రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ది వచ్చేసి ఆ ఇంపోర్ట్ చేసి ఒక 4 years పెడతాం కదా, ఆ 4 years లోపల డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం మెజర్స్ని తీసుకోవాలి. అంటే టు అడ్జస్ట్ సచ్ ఇంజూరీ ఆర్ హ్యాస్ అదర్ కేస్ మేబీ సచ్ స్ట్రెట్. ఆ థ్రెట్ నుంచి ఆ ఇంజూరీ నుంచి కొన్ని మెజర్స్ని డొమెస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద సేఫ్ గార్డ్ డ్యూటీ షుడ్ బి కంటిన్యూ టు బి ఇంపోజ్డ్. ఎన్ని వరకు వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అంటే అప్ టు 10 years వరకు, రిస్ట్రిక్టెడ్ టు 10 years. ఫస్ట్ 4 years వరకు మేము పే చేసినాము. 4 years తర్వాత ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక 6 yearsని ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్ టు 10 lakhs వరకే రిస్ట్రిక్షన్. సేఫ్ గార్డ్ డ్యూటీ 6 years వరకు మాత్రమే వేయాలి. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ ఆల్ మిషనరీ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ కన్సెప్ట్స్ యాక్ట్. మీరు మిషనరీ ప్రొవిజన్స్ అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ ఐటమ్స్ అనుకునే కాదు, వేరే సెక్షన్స్ అనమాట. మిషనరీ సెక్షన్స్ అంటే వేరే సెక్షన్స్. ఇక్కడ వేరియస్ సెక్షన్స్ లైక్ అసెస్మెంట్, నాన్ లెవీ, షార్ట్ లెవీ, రీఫండ్స్, ఇంట్రెస్ట్, అపీల్స్, అఫెన్సెస్, డ్యూటీస్, పెనాల్టీస్ ఎట్లయితే అప్లికబుల్ అవుతావో వేరే డ్యూటీస్కి సేమ్ లైక్ ఈ డ్యూటీ కూడా అప్లికబుల్ అవుతామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సేఫ్ గార్డ్ మెథడ్స్ నుంచి ఎగ్జామ్షన్. ఎప్పుడు అంటే ఆర్టికల్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ నుంచి. ఇప్పుడైతే మనం డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకుంటే మనం ఇంతకుముందు కోటా చెప్పినాము ఆర్ పర్సెంటేజ్లో ఉండొచ్చు అని చెప్పినాము. బట్ మనం డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకుంటే సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 3% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్
ఆర్టికల్స్. సో డెవలపింగ్ కంట్రీ నుంచి తీసుకుంటుంటే ఓన్లీ 3% వరకు మనం కలెక్ట్ చేసుకుంటారు ఈ సేఫ్ గార్డ్ డ్యూటీకి. ఒకవేళ నేను ఒక కంట్రీ నుంచి కాదు ఒక ఐటమ్ నాకు వస్తున్న ఐటము, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అనేది చైనా నుంచి డైరెక్ట్ తీసుకోకుండా చైనా నుంచి యూఎస్ఏకి పంపించి యూఎస్ఏ నుంచి నాకు వస్తుంది. సో మోర్ దెన్ 1 కంట్రీ నుంచి వస్తుంటే 3% అండ్ దాన్ని 9% వరకు ఎక్సీడ్ చేయొచ్చు. 3% ఆ 9% వరకు ఎక్స్చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆర్టికల్స్ originating from one developing country as long as aggregate of import for developing countries each which not less than 3%. With less than 3% of import share taken together does not exceed 9% of total import of the articles not into India. సో ఒక కంట్రీ అయితే నాట్ ఎక్సీడింగ్ 3% లోపలనే పెట్టేస్తుంది. ఇంకో కంట్రీ నుంచి అయితే నాట్ లెస్ దెన్ 3% ఏముండదు, 9% వరకు తీసుకుంటాము. నెక్స్ట్ ఇంపోర్ట్స్ బై 100% యూఓయూస్ ఆ యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో చేసుకుంటే, అంటే సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీస్ చేయము. ఎప్పుడు ఇంపోర్ట్స్ బై 100% ఎకనామిక్ ఓరియంటెడ్ యూనిట్స్ కానీ తీసుకుంటే ఆర్ యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి తీసుకుంటే, సో ఇక్కడ నుంచి తీసుకొని వీటికి మళ్ళీ డ్యూటీ వేసే ఛాన్సెస్ ఉంటాయా? ఎస్, అన్లెస్ 2 చూసుకుంటాము. స్పెసిఫికలీ మేడ్ అప్లికబుల్ అంటే స్పెసిఫికల్గా ఈ ఏరియా వాళ్ళు పే చేయాలని చెప్తే, అంటే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి తీసుకున్న వాళ్ళు పే చేయాలని చెప్తే అప్పుడు పే చేయాలి. ఆర్ ద ఆర్టికల్ ఇంపోర్టెడ్ ఈజ్ ఎయిదర్ క్లియర్డ్ హ్యాస్ సచ్ ఇంటూ డిటిఏ, దట్ ఈస్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా క్లియరెన్స్ కోసం తీసుకుంటే, ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎనీ గూడ్స్ దట్ ఆర్ క్లియర్ ఇంటూ డిటిఏ, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి డిటిఏలో జరుగుతుంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే, అండ్ సచ్ కేసెస్ సేఫ్ గార్డ్ మెజర్స్ షెల్ బి అప్లైడ్ అండర్ దట్ పోర్షన్ ఆఫ్ ద ఆర్టికల్ సో క్లియర్డ్ ఆర్ సో యూజ్డ్ వాజ్ లెవబుల్ విచ్ వెన్ ఇట్ వాజ్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా. నెక్స్ట్ వీళ్ళు ప్రొవిజనల్ అసెస్మెంట్ చేయొచ్చా? ప్రొవిజనల్ అసెస్మెంట్ అంటే ఏమి అంటే, ట్యాక్స్ రేట్ ఇప్పుడు మనం అక్కడ 3% 9% అని చెప్పిన, 3% 9% అని చెప్పిన, ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ చెప్పాలి. ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ చెప్పలేనప్పుడు నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్ మీరు ఇంపోర్ట్ జరుగుతుంది కదా, ఈ ఇంపోర్టర్ ఫస్ట్ 5% పే చేయండి, మేము రేట్ని తర్వాత డిస్కషన్ చేస్తాము అని చెప్పొచ్చు. ఇది ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేయొచ్చు. ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంపవర్డ్ టు ఇంపోజ్ ప్రొవిజనల్ సేఫ్ గార్డ్ మెజర్స్. ద ప్రొవిజనల్ సేఫ్ గార్డ్ మెజర్స్ మే బి ఇంపోజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిలిమినరీ డిటర్మినేషన్ దట్ ఇంక్రీజ్ ఇంపోర్ట్ హ్యావ్ కాజ్డ్ ఆర్ థ్రెటన్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఈ ఇంపోర్ట్ చేసాం అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ ఏదైతే చేసినానో, నేను 5% పే చేయమన్నా కదా, ఆ 5% ఇప్పుడు నాకు 4 years 10 years ఉంది కదా ఆ ఇంపోజిషన్ డ్యూరేషన్ డ్యూటీ, అంతవరకు కలెక్ట్ చేసుకోవచ్చా ఈ ప్రొవిజనల్ అటాచ్మెంట్ అంటే? నో, ఓన్లీ దిస్ ఈస్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి 200 days. 200 days లోపల నేను రేట్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు 5% అన్నా కదా, 5% ఇంపోర్టర్ పే చేస్తాడు. 5% తర్వాత రేట్ ఏమన్నా మారితే, అంటే నేను 4%ని చెప్పినా అనుకోండి, 1% ఎక్సైజ్ పే చేసినా కదా, 1% సెంట్రల్ గవర్నమెంట్ రీఫండ్ ఇస్తారు. సో ప్రొవిజనల్ సేఫ్ గార్డ్ మెజర్స్ షెల్ బి ఇన్ఫోర్స్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 200 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్ చేసిన దగ్గర నుంచి 200 days. నెక్స్ట్, ఇఫ్ అపాన్ ఫైనల్ డిటర్మినేషన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద ఇంక్రీజ్డ్ ఇంపోర్ట్ హ్యావ్ నాట్ కాజ్డ్ ఆర్ థ్రెటన్డ్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ, ద సేఫ్ గార్డ్ డ్యూటీ కలెక్టెడ్ షెల్ బి రీఫండెడ్. సో 5 కాకుండా 4 చెప్పిన అనుకో, 1% ఎక్సైజ్ కలెక్ట్ చేసినా కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ రీఫండ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, మోడిఫికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 8B ప్రకారం ఏమైనా చేంజెస్ చేస్తే, అంటే ఇవి చేంజెస్ చేస్తుంది కదా నోటిఫికేషన్, ఆ చేంజెస్ అనేది బిఫోర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ప్రొవైడ్ చేయాలి. హౌస్ ఆఫ్ పార్లమెంట్లో టోటల్ 30 days లోపల అది యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా, దట్ ఈస్ నేను 4% ఏదైతే అనుకున్నానో ఆ 4% అని వాళ్ళ ముందర పెడితే వితిన్ 30 days లోపల వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. దాని ప్రకారం నేను మోడిఫైని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 30 days ఏది సేఫ్ గార్డ్ డ్యూటీకి ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేసేటప్పుడు. ఇంతకుముందు ఇంకో చోట చెప్పినాము, దానికి వచ్చేసి 7 days 15 days లోపల కంప్లీట్ కావాలని చెప్పినాము. అక్కడ ఏం చెప్పినాము, ఏ దానికి సంబంధించినది అది సెక్షన్ 6 and 7, దట్ ఈస్ ప్రొటెక్షన్ కోసం పోయినప్పుడు 15 days, సేఫ్ గార్డ్కి పోయినప్పుడు 30 days టైం నోటిఫికేషన్ ఇవ్వడానికి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుస్ట్రేషన్ 1 రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద అప్లికబిలిటీ ఆఫ్ సేఫ్ గార్డ్ మెజర్స్ అండర్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఆన్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై ఈఓయూ సెజ్ యూనిట్స్ అండ్ క్లియర్డ్ యాజ్ సచ్ ఇంటూ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. ఈ అండ్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇది ఎగ్జాంపుల్ ఫ్రమ్ సేఫ్ గార్డ్ మెజర్స్, సేఫ్ గార్డ్ డ్యూటీ ఏం రాకుండా. బట్ అండ్ తర్వాత ఏదైతే వచ్చిందో అంటే క్లియర్ కానీ ఆర్ యూజ్డ్ కానీ ఏంది డిటిఏకి ప్రకారం తీసుకుంటే ఇంటూ ఇండియా వెన్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా,
డిటిఏ కోసం అయితే అప్పుడు ట్యాక్స్ అనేది లెవీ చేస్తాము, సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది లెవీ చేస్తాము. సో సెక్షన్ 8B ప్రొవైడ్ దట్ ఫర్ లెవీ ఆఫ్ సేఫ్ గార్డ్ మెజర్స్ ఆన్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై 100% EOU యూనిట్స్ ఇన్ సెజ్ దట్ ఆర్ క్లియర్డ్ హ్యాస్ సచ్ ఇంటూ డిటిఏ. సో ఏం చేయకుండా డిటిఐ కోసం తీసుకుంటే ఇన్ సచ్ కేస్ సేఫ్ గార్డ్ మెజర్స్ షెల్ బి అప్లైడ్ ఆన్ దట్ పోర్షన్ ఆఫ్ ఆర్టికల్స్ సో క్లియర్డ్ వాజ్ లెవబుల్ వెన్ ఇట్ వాజ్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా. నెక్స్ట్ సెక్షన్ 9 కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అండ్ సబ్సిడీ ఆర్టికల్స్. సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్. ఈ సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్లో ఏం జరుగుతాయంటే ఇప్పుడు చైనా నుంచి నాకు మొబైల్స్ వస్తున్నాయి, అందుకే నేను ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్టివ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ కోసం సేఫ్ గార్డ్ డ్యూటీ ఇట్లా వేస్తున్నా కదా. ఇది ఏం చేస్తుందంటే చైనా డైరెక్ట్గా సేల్ చేయకుండా వేరే కంట్రీకి పంపిస్తుంది. వేరే కంట్రీ నుంచి నేను తీసుకుంటే నాకు హై కాస్ట్ అవుతుంది. అప్పుడు చైనా గవర్నమెంట్ ఏం చెప్తుంది, సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ నాకు కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇట్లా నేను ఆ సబ్సిడీని తీసుకొని నా కాస్ట్ తగ్గుతుంటే ఆ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని కౌంటర్ వెల్లింగ్ చేయడానికి డ్యూటీ వేసేదే సెక్షన్ 9 ప్రకారం. కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్. ఫస్ట్ ఏమంటే ద కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అండ్ సబ్సిడైజ్డ్ ఆర్టికల్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఎప్పుడు వేస్తామంటే ఎనీ కంట్రీ ఆర్ టెరిటరీ డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ pays or bestows subsidy upon the manufacture or production or exportation of any article. Such subsidy includes subsidy on transportation of such articles. సో చైనా ఏం చేసింది, సబ్సిడీని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ సచ్ ఆర్టికల్ ఆర్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియాలో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ద ఇంపోర్టేషన్ మే ఆర్ మే నాట్ డైరెక్ట్లీ బీ ఫ్రమ్ కంట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ, చైనా. నేను తీసుకునేది ఎక్కడ, USA నుంచి తీసుకున్నా. ద ఆర్టికల్స్ మే బీ ఇన్ ద సేమ్ కండిషన్స్ హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ హ్యాస్ మే బీ చేంజ్డ్ ఇన్ ద కండిషన్ బై మ్యానుఫ్యాక్చర్. USA వాళ్ళకి పోతుంది, USA కాడ నుంచి డైరెక్ట్ నాకు వస్తుంది. అక్కడ వాళ్ళు ఏం చేయరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయరు. సో సబ్సిడీ షెల్ బి డీమ్డ్ టు ఎగ్జిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కేసెస్లో సబ్సిడీ ఉంది అని కంపల్సరీ తీసుకుంటాము. ఎప్పుడంటే అక్కడ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఆర్ పబ్లిక్ బాడీ ఉంటే ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ మీన్స్ సచ్ కాంట్రిబ్యూషన్స్ ఇంక్లూడ్స్ గ్రాంట్స్ అనేయచ్చు, ఆ లోన్స్ అనేయచ్చు. నేను గ్రాంట్ ఇచ్చినా అని తెలిస్తే సబ్సిడీ అక్కడ క్లియర్గా చెప్పినాను కదా, కౌంటర్ వెల్లింగ్ ద సబ్సిడీ అని. అప్పుడు చైనా వాళ్ళు ఏమంటారు, నేను సబ్సిడీ ఇవ్వలేదు సార్, నేను లోన్ ఇచ్చినాను అంటారు. సో ఫైనాన్షియల్ సబ్సిడీ ఇంక్లూడ్స్ లోన్ కూడా అని చెప్తున్నారు. వేవర్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు లోన్ ఇవ్వడం లేదు, సబ్సిడీ ఇవ్వడం లేదు, రెవెన్యూని వేవ్ చేస్తున్నాడు. అంటే వాడు రెవెన్యూని నాకు ఇచ్చే అమౌంట్ నువ్వు ఇవ్వకుండా మేలే అని చెప్తున్నాడు. సో అది రెవెన్యూని వేవ్ చేసుకున్నా కూడా దట్ ఈస్ కాల్డ్ సబ్సిడీ అని చెప్తారు. నెక్స్ట్ మనకి వాళ్ళు లాని చదివేది అట్లనే చదువుతారు. ఇప్పుడు కౌంటర్ వెల్లింగ్ ద సబ్సిడీ అంటే నేను సబ్సిడీ వాడి యూజ్ చేయకుండా వేరే వాడి యూజ్ చేసి అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నా అనుకోండి, అట్లా అమౌంట్ని కూడా నేను తీసుకుంటా. సో ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా జరిగితే అవన్నిటిని మేము సబ్సిడీగానే తీసుకుంటాము. ద గవర్నమెంట్ మేక్ పేమెంట్ టు ఫండింగ్ mechanisms are entrusted direct to a private body to carry out one or more type of functions specified above, which would normally be vested in the government and practice is no real sense. Next, anti-circumvention measures in respect of countervailing duty and subsidized articles. ఇక్కడ ఇది ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్వైలింగ్ డ్యూటీ సబ్సిడీ జరుగుతుందా లేదా అని జరగడానికి, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా అని చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉండాలి కదా, కొన్ని పాయింట్స్ ఉండాలి. అంటే కొన్ని ప్లేసెస్ని చెక్ చేయాలి, కొన్ని పాయింట్స్ని చెక్ చేయాలి. దానికోసం కొన్ని వేస్ ఉంటాయి. ఇప్పుడు నేను చైనా నుంచి నా చైనా ప్రోడక్ట్ అని కాకుండా కెచడా ప్రోడక్ట్ అని పంపిస్తున్నా USA నుంచి పేరు మార్చుకొని వస్తుంది కెచడా ప్రోడక్ట్. అట్లా నేమ్ అనేది చేంజ్ చేసుకుని ఆర్ ఇప్పుడు సబ్సిడీ ప్రోడక్ట్స్ పైన ఉంది, సో ఫినిష్ గుడ్ పైన ఉంది. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్స్ని పంపించకుండా మొబైల్ యొక్క కవర్ ఒకసారి పంపిస్తాడు, మొబైల్స్ యొక్క బ్యాటరీస్ ఒకసారి పంపిస్తారు, మొబైల్స్ యొక్క మదర్ బోర్డ్స్ ఒకసారి పంపిస్తారు. ఇట్లా డిఫరెంట్ పార్ట్ని అన్అసెంబుల్ చేసి పంపిస్తే ఇక్కడ వచ్చిన ఇంపోర్టర్ వచ్చేసి దానిని అసెంబుల్ చేసుకొని సేల్ చేస్తున్నాను అనుకోండి. ఇట్లాంటి కేసు ఏమన్నా ఉంటే ఆర్ ఈ ఆరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్ అనేది చేంజ్ అవుతుంటే USA నుంచి వస్తుంటే. నెక్స్ట్ మ్యాటర్ కౌంటర్వైలింగ్ డ్యూటీ సో ఇంపోజ్డ్. సో ఇక్కడ ఏం చెప్తారు, ఫస్ట్ ఫాలోయింగ్ వేస్ ఎట్లా ఉండొచ్చు అంటే వీళ్ళు సబ్సిడైజ్డ్
ఆర్టికల్స్ ఎట్లుండొచ్చు అంటే ఫస్ట్ బై ఆల్టరింగ్ ద డిస్క్రిప్షన్ నేమ్ కన్సెప్షన్ కంపోజిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ సచ్ డ్యూటీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ డిస్క్రిప్షన్ కానీ నేమ్ కానీ కంపోజిషన్ కానీ చేంజ్ చేసుకొని వస్తే ఆల్టరింగ్ ద డిస్క్రిప్షన్ నేమ్ కంపోజిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆన్ విచ్ సచ్ డ్యూటీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్. నెక్స్ట్ బై ఇంపోర్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఈజ్ అండ్ అన్అసెంబుల్ ఆర్ డిసెసెంబుల్ అన్అసెంబుల్ అన్న చేయొచ్చు, డిసెసెంబుల్ అన్న చేయొచ్చు ఫామ్ మాదిరిలో తీసుకుంటే. బై చేంజింగ్ ద కంట్రీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్ దాని యొక్క కంట్రీ చేంజ్ కావచ్చు, డైరెక్ట్గా పంపించకుండా ఇండైరెక్ట్గా పంపిస్తుంటాయి. నెక్స్ట్ ఇన్ ఎనీ అదర్ మేనర్ వేర్ బై ద కౌంటర్వైలింగ్ డ్యూటీ సో ఇంపోజ్డ్ ఇన్ రెండర్ ఇన్ఎఫెక్టివ్ జరుగుతాయి. ఇట్ మే బీ ఎక్స్టెండెడ్ ద కౌంటర్వైలింగ్ డ్యూటీ టు సచ్ అదర్ ఆర్టికల్స్ ఆల్సో ఫ్రమ్ సచ్ డేట్ నాట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ ఇంటిమేషన్ ఆఫ్ ఎంక్వైరీ as the central government may by notification in the official gazette specify. Next, absorption of countervailing duty is said to have taken place. Two cases ఏమంటే if there is a decrease in export price of an article without any commensurate changes in the resale price in India of such articles imported from the exporting country or territory. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది తగ్గుతుంది ఈవెన్తో మార్కెట్ కండిషన్స్ ఏం చేంజ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొబైల్ షాపే ఉంది, నేనేం చేస్తున్నా అంటే మొబైల్ షాప్ని చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నా. నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి అనేది క్లియర్గా ఎవరికి తెలియకుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి రాకుండా నాకు క్లియర్గా తెలియకుండా. సో నాకు ఫండింగ్ అయితే జరుగుతుంది, బట్ వాళ్ళు డైరెక్ట్ సబ్సిడీ కాకుండా వేరే అక్కడ చైనా వాళ్ళు వేరేలాగా నాకు ఇస్తున్నారు అనుకోండి. నేనేం చేస్తాను, అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. నాకు ఈ కాస్ట్ అనేది చాలా తక్కువ పడింది కాబట్టి నేను చాలా తక్కువకి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇక్కడ బయట మార్కెట్ చూసుకుంటే ఏం కండిషన్స్ ఏం చేంజ్ కాలే. అట్లాంటి కేసులో నా రీసేల్ ప్రోడక్ట్ అనేది నాకు ఒక్కడికి ఎందుకు తక్కువ ఉందనే చూసుకుంటారు. సో ఇట్లా అబ్జార్ప్షన్ అయిందంటే దీనికి కూడా కౌంటర్వైలింగ్ డ్యూటీ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వితౌట్ ఎనీ కమెన్సరేట్ చేంజ్ ఇన్ రీసేల్ ప్రైస్ ఇన్ ఇండియాలో చూసుకుంటే రీసేల్ ప్రైస్ అనేది చేంజ్ ఏం లేదు ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ ఆర్ అండర్ సచ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ అది మే బి ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ సచ్ ఎంక్వైరీ చేసిన తర్వాత హ్యాజ్ ఇట్ కన్సిడర్డ్ నెసెసరీ. ఇట్ ఈస్ ద ఒపీనియన్ దట్ అబ్జర్ప్షన్ ఆఫ్ కౌంటర్వైలింగ్ డ్యూటీ ఇక్కడ ఏం జరిగింది, అబ్జర్ప్షన్ ఆఫ్ కౌంటర్వైలింగ్ డ్యూటీ హ్యాస్ టేకెన్ ప్లేస్. సో వేర్ బై కౌంటర్వైలింగ్ డ్యూటీ సో ఇంపోజ్డ్ ఈజ్ రెండర్డ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటే కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేసినది ఇన్ఎఫెక్టివ్ ఉంటే ఇట్ మే మోడిఫై సచ్ డ్యూటీ టు కౌంటర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సచ్ అబ్జార్ప్షన్ ఫర్ సచ్ డేట్ నాట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ initiation of the inquiry not earlier than the date of initiation of the inquiry has may be specified by the central government by way of notification in the official gazette. Next, non applicability ఇంతకుముందు ఏవైతే చెప్పినామో సేమ్ లైక్ అది ఇక్కడ నుంచి తీసుకుంటే కౌంటర్వైలింగ్ డ్యూటీ షెల్ నాట్ అప్లై ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై ఎవరు 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కానీ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కానీ ఆర్ యూనిట్స్ ఇన్ సెజ్ ఇంపోర్టెడ్ బై 100% ఈఓయూస్ ఇంపోర్ట్ చేసుకున్నా ఆర్ సెజ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నా అన్లెస్ ఆ సెజ్ కానీ ఆర్ ఈఓయూ కానీ స్పెసిఫికల్లీ వాళ్ళని తీసుకుని వచ్చింటే ఆర్ క్లియరెన్స్ వచ్చేసి ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటిఏ కోసం ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజెస్ వచ్చేసి డిటిఏ పర్పస్ ఉంటే దానికి ట్యాక్స్ వేస్తాము. సచ్ ఆర్టికల్ ఈజ్ ఎర్లియర్లీ either cleared as such into the domestic tariff area or used in the manufacture of any goods that are cleared into the domestic tariff area, in which case countervailing duty shall be imposed on that portion of articles so cleared or used as was applicable when it was imported into India. Next, amount of countervailing duty on subsidized articles. The amount of countervailing duty shall not exceed the amount of subsidy paid or bestowed. ఇక్కడ డ్యూటీ రేట్ అమౌంట్ ఎంత ఉంటుందంటే ఆ సబ్సిడీ ఎంతైతే వస్తుందో ఆ సబ్సిడీ అమౌంట్ని మనకి క్రాస్ కాకూడదు. సబ్సిడీ ఎంతైతే వస్తుందో ఆ సబ్సిడీ రాకూడదు, ఆ సబ్సిడీని క్రాస్ కాకూడదు. మనకి ఇంతకుముందు చెప్పినది అంటే ఇక్కడ ఏది మనం ఇవి ఏం చేస్తున్నాము, కౌంటర్వైలింగ్ సబ్సిడీ కోసం కాబట్టి సబ్సిడీ అమౌంట్ క్రాస్ కాకూడదు అని చెప్పినాము. ఇంతకుముందు సేఫ్ గార్డ్ ఏం చెప్పినాము, నాట్ ఎక్సీడింగ్ 3% ఇన్ కేస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ ఉంటే. ఒకవేళ మోర్ దెన్ 1 డెవలపింగ్ కంట్రీ ఉంటే less than 3 నాట్
ఎక్సీడింగ్ 9% ఎక్సీడ్ కాకూడదు. అక్కడ డ్యూరేషన్ 4 years 10 years అని డ్యూరేషన్ చెప్పినాము. అండ్ అంతకుముందు ఏం చెప్పినాము, ఎక్సైజ్ డ్యూటీ సేమ్, ఎక్సైజ్ డ్యూటీ ఎంతైతే ఉంటుందో ఆ డ్యూటీ ప్రకారం తీసుకుంటాము అని చెప్పినాము. సో ఇక్కడ కూడా సేమ్ ఆర్టికల్. నెక్స్ట్ పాయింట్ విచ్ మెరిట్ కన్సిడరేషన్ దిస్ డ్యూటీ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ డ్యూటీ చార్జబుల్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ అదర్ టైమ్ బీయింగ్ ఫోర్స్. నెక్స్ట్ కౌంటర్ డ్యూటీ షెల్ నాట్ లెవిడ్ అన్లెస్ ఇట్ ఈస్ డిటర్మైన్డ్. ఏం డిటర్మైన్ కావాలి, సబ్సిడీ రిలేట్ టు ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ దట్ ఈస్ 100% EOUs అయి ఉంటే. నెక్స్ట్ సబ్సిడీ రిలేట్స్ టు ద యూజ్ ఆఫ్ డొమెస్టిక్ గూడ్స్ ఓవర్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ ద export articles. Next, the subsidy has been conferred on a limited number of persons engaged in the manufacture, production or export of articles. Next, duration of countervailing duty. ఇక్కడ డ్యూరేషన్ ఎంత అంటే unless revoked earlier ఇంతకుముందు రివోక్ చేయకుంటే షెల్ బి ఇన్ ఫోర్స్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్. ఇది సబ్సిడీస్ వచ్చేసి 5 years. అంతకుముందు సేఫ్ గార్డ్స్ వచ్చేసి ఎన్ని ఇయర్స్, 4 years. దాన్ని ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకొక 6 years చేయొచ్చు. టోటల్గా 10 years. సేఫ్ గార్డ్ వచ్చేసి 10 years, సబ్సిడీ వచ్చేసి 5 years. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ పీరియడ్ హౌఎవర్ గవర్నమెంట్ కావాలంటే మళ్ళీ మ్యాక్సిమం ఒక 5 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు సబ్సిడీ వాళ్ళని. నెక్స్ట్ however if the duty is revoked temporarily, ఎవరైతే డ్యూటీ అనేది టెంపరీగా రివోక్ చేసింటే ద పీరియడ్ ఆఫ్ సచ్ రివోకేషన్ షెల్ నాట్ ఎక్సీడ్ 1 year అట్ ది టైమ్. ఒకవేళ ఈ రివోక్ చేసింటే అంటే మీరు సబ్సిడీ రాకుండా లేండి, ఈ కరోనా ఉందనుకోండి, కరోనా వచ్చింది గవర్నమెంట్కే చక్కగా లేకుంటే అమౌంట్స్, అప్పుడు సబ్సిడీస్ ఏమి ఇవ్వరు. అట్లా సబ్సిడీ ఇవ్వనప్పుడు ఆ డ్యూటీని వెయ్యరు, సేఫ్ గార్డ్ డ్యూటీని వెయ్యరు. ఒక 1 year వరకు, అప్ టు 1 year వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రొవిజనల్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ ఆన్ సబ్సిడీ ఆర్టికల్స్. ఇక్కడ ప్రొవిజనల్ వేయచ్చా అంటే ప్రొవిజనల్ వేయచ్చు. ఎంత అమౌంట్ వరకు అంటే ఆ సబ్సిడీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అమౌంట్ ఆఫ్ సబ్సిడీ ప్రొవిజనల్లీ ఎస్టిమేట్ చేసిన అమౌంట్ వరకు ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్సెస్ కలెక్ట్ చేసింటే రీఫండ్ ఇవ్వాలి. వెన్ ద డిటర్మినేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ సబ్సిడీ అమౌంట్ పెండింగ్, ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇంపోజ్ ఏ ప్రొవిజనల్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ నాట్ ఎక్సీడింగ్ ద అమౌంట్ ఆఫ్ సచ్ సబ్సిడీ హ్యాస్ ప్రొవిజనల్లీ ఎస్టిమేటెడ్ బై ఇట్. ప్రొవిజనల్గా ఎస్టిమేట్ చేసే ఎంతైతే సబ్సిడీ వస్తుందో అంత అమౌంట్ వరకు వేయచ్చు. నెక్స్ట్ ఇఫ్ ద ఫైనల్ సబ్సిడీ డిటర్మైన్ ఈజ్ లెస్ దెన్ ద సబ్సిడీ ప్రొవిజనల్లీ డిటర్మైన్, దెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ రెడ్యూస్ ద సచ్ డ్యూటీ అండ్ ఆల్సో రీఫండ్ ద ఎక్సెస్ డ్యూటీ కలెక్టెడ్. నెక్స్ట్ రెట్రాస్పెక్టివ్ ఇంపోజిషన్ ఆఫ్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీని రెట్రాస్పెక్టివ్గా ఇంపోర్ట్ చేయొచ్చా అంటే ఓన్లీ సబ్సిడీ ఉన్నప్పుడు మాత్రమే రెట్రాస్పెక్టివ్ యూజ్ చేయొచ్చు. చూడండి, కండిషన్ టు బి సాటిస్ఫైడ్, ఫాలోయింగ్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏమి అంటే, నేను ఈరోజు ఇంపోజ్ చేస్తున్నా, బట్ ప్రీవియస్ ఇయర్లో జరిగిన దానికి కూడా నేను ట్యాక్స్ డ్యూటీ వేయాలనుకుంటున్నా అంటే వేయచ్చా అంటే సబ్సిడీ ఆర్టికల్స్లో వేయచ్చు. ఎప్పుడు అంటే ద ఇంజురీ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ డిఫికల్ట్ టు రిపేర్ ఈజ్ కాజ్డ్ బై మ్యాసివ్ ఇంపోర్ట్స్ ఇన్ రిలేటివ్ షార్ట్ పీరియడ్ ఆన్ ద ఆర్టికల్స్ బెనిఫిటింగ్ ఫ్రమ్ సబ్సిడీస్. సో నేను ఈ సబ్సిడీ రేట్ వేయకముందుకే వేసే లోపలనే చాలా ఐటమ్స్ని వాళ్ళు తీసుకొని వచ్చినారు, చాలా సబ్సిడీ అమౌంట్ వాళ్ళకి వచ్చింది. దీనివల్ల వాళ్ళు ఇప్పుడు చాలా అమౌంట్ తక్కువకి సేల్ చేస్తారు. అది మన ఇండస్ట్రీకి ఇంపాక్ట్ చేస్తుంది. మన ఇండియా వల్ల ఇండస్ట్రీకి డొమెస్టిక్ ప్రోడక్ట్స్కి ఇంపోర్ట్ చేస్తానంటే నేను ఈ డ్యూటీని వచ్చేసి రెట్రాస్పెక్టివ్గా వేస్తాను. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు ప్రిక్లూడ్ రీకరెన్స్ ఆఫ్ సచ్ ఇంజురీ ఇట్ ఈస్ నెసెసరీ టు లెవీ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ రెట్రాస్పెక్టివ్లీ నేను ఇష్టం వచ్చినన్ని ఏళ్ళు వేస్తా అంటే ఇష్టం వచ్చినన్ని ఇయర్స్ వేస్తా, ఒక 20 years 40 yearsకి రెట్రాస్పెక్టివ్ వేస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నో ఓన్లీ 90 days డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి 90 days వరకు వేయచ్చు, ప్రీవియస్ 90 days వరకు వేయచ్చు. నెక్స్ట్, ఆల్ మిషనరీ అంటే మీరు మిషన్స్ అనుకునే కాదు, వేరే ప్రొవిజన్స్ ఏవైతే ఉంటావో ఆ ప్రొవిజన్స్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్, యాంటీ డంపింగ్ డ్యూటీ సెక్షన్ 9A ఆఫ్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్. సెక్షన్ 9A కస్టమ్ టారిఫ్ యాక్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏం చెప్తుందంటే, యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఇక్కడ మనకి నార్మల్ మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్సే డంపింగ్ అవుతుంటే దాన్ని ఆ డంపింగ్ని చేయడానికి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద ఎక్స్పోర్ట్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా, ఎక్స్పోర్ట్ చేసిన ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా ఈజ్ లెస్ దెన్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ లైక్ ఆర్టికల్ సోల్డ్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్. ఏమైంది,
ఎక్స్పోర్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా. ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా less than the normal value of articles sold in the domestic market of the exporter. ఒకవేళ ఎక్స్పోర్టర్ సేల్ చేస్తే ఇప్పుడు నేను ఈ ఇండియాలో ఉండి ఒక మొబైల్ని నేను సేల్ చేస్తే నాకు ఎంత పడవచ్చు? నేను ఒక 10,000కి సేల్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, 10,000 సేల్ చేస్తున్నాను. అట్లాంటి మొబైల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ఒక 2,000కే వస్తుంది. సేమ్ లైక్ అది డొమెస్టిక్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకొక రేట్ ఉంటుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ డంపింగ్. అంటే నేను డంపింగ్ చేస్తున్నా, అంటే ఎక్కువ ఏమంటారు, నేను ఇంతకుముందే చెప్పిన మొబైల్స్ని ఎక్కువ తీసుకుంటుంటాము, డంపింగ్ చేసేస్తున్నారు చైనా వాళ్ళని మన దాన్ని. అట్లనే సేమ్. సో ఈ ఇండియాలో నేను ప్రొడ్యూస్ చేసి సేల్ చేసి ఒక రేట్ ఉంది, అండ్ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటే నాకు ఇంకో రేట్ ఉంది, చాలా తక్కువకు ఉంది. లెస్ దెన్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ లైక్ ఆర్టికల్స్. మొబైల్స్ సేమ్ ఉంటాయి, లైక్ ఆర్టికల్స్ అంటే మొబైల్స్ సేమ్ ఉంటాయి, బట్ రేట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లాంటి కేసులో ఆల్తో దెర్ ఈజ్ నథింగ్ ఇన్హరెంట్లీ ఇల్లీగల్ లేకున్నా ఆర్ ఇమ్మోరల్ ఉన్న ఇన్ ఎక్స్పోర్టర్ ఛార్జింగ్ ఏ ప్రైస్ లెస్ దెన్ ద ప్రైస్ ప్రివైలింగ్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. Designated authority can initiate necessary action for investigations and subsequent imposition of anti-dumping duty. ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ప్రాపర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సబ్సిక్వెంట్ ఇంపోజ్ చేస్తారు, ఏది యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తారు. ఇఫ్ సచ్ డ్యూటీ డంపింగ్ కాజెస్ ఆర్ థ్రెటన్ టు కాజ్ మెటీరియల్ ఇంజురీ టు ద డొమెస్టిక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో anti-dumping action can be taken only when there is in Indian industry which produce like articles. నేను ఒక ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే దాన్నే ఇంపోర్ట్ చేసుకుంటే వేరే రేట్ ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తే నాకు వేరే రేట్ వస్తుంది. సో ప్రొడ్యూసర్ అనేవారు ఒకడు ఇండియాలో ఉండాలి, ప్రొడ్యూసర్కి ప్రాబ్లం రావాలి, ప్రొడ్యూసర్కి ఇంజూరీ కావాలి. అట్లాంటి కేసులోనే ఇది ఇంపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ డంపింగ్ ఈజ్ నార్మల్ వాల్యూ ఆఫ్ ఇన్ ద ఎక్స్పోర్టింగ్ మార్కెట్ గ్రేటర్ దెన్ ఎక్స్పోర్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వాల్యూ ఇన్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్ వచ్చేసి 100 ఉంది, ఎక్స్పోర్ట్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ ఉంది. సో డంపింగ్ ఎంత 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ అండర్ ద జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ క్యాట్ ప్రొవిజన్స్ ప్రకారం ఏం చెప్తారంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే higher than the margin of dumping cannot be imposed. However, lesser duty which is advocate to remove the injury to the domestic industry is permissible. Less than ఉంటే no problem, అది పర్మిసబుల్లే. గ్రేటర్ దెన్ ఉంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ప్రొవైడ్ చేస్తాము. ఇన్ ఇండియా గవర్నమెంట్ ఈజ్ ఆబ్లిగ్ టు రిస్ట్రిక్ట్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ టు లోయర్ ఆఫ్ 2 items. దట్ ఈస్ డంపింగ్ మార్జిన్ అండ్ ఇంజూరీ మార్జిన్. ఆర్ ఇంజూరీ మార్జిన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వేసేటప్పుడు. ఓకే, యాంటీ డంపింగ్ డ్యూటీ వేసేటప్పుడు విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ 9A(1) of Custom Tariff Act 1975 provide that where any article is exported by an exporter or producer from any country or territory to India at less than its normal value, then upon the importation of such article into India, the central government may by notification in the official gazettes impose an anti-dumping duty not exceeding the margin of dumping in relation to article. నేను ఒక ఐటమ్ని ఎక్స్పోర్ట్ చేస్తే నాకు 10 రూపీసే పడుతుంది, సేమ్ ఐటమ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటే 100 రూపీస్ పడుతుంది. సో నాకు ఎందుకు ఎక్కువ పడుతుంది, నేను ఎందుకు ఎక్కువ సేల్ చేయలేకపోతున్నాను? there is dumping. Every notification is under notification shall soon has after it's issued సేమ్ అదర్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ కంపిటీషన్కి నేను ఏం చెప్పినా మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజూరీ మార్జిన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటామని చెప్పినాము. సో యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజూరీ మార్జిన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. మార్జిన్ డంపింగ్ అంటే ఏమి, నార్మల్ వాల్యూ మైనస్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ఇంజూరీ మార్జిన్ అంటే ఏమి, ఫేర్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ ప్రోడక్ట్. అంటే సేల్ ప్రోడక్ట్ ఉంటాయి కదా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటాయి కదా, దాని యొక్క ఫేర్ వాల్యూ మైనస్ ల్యాండెడ్ వాల్యూ ఆఫ్ డంపింగ్. ల్యాండెడ్ వాల్యూ అంటే దానికి అయ్యే కాస్ట్, దట్ ఈస్ సిఐఎఫ్, బేసిక్ కస్టమ్ డ్యూటీ అవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుందో దాన్ని ఇంజూరీ మార్జిన్ అంటారు. నెక్స్ట్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ chargeable under this section is in addition to any other duty imposed under this act.
సో వేరే అదర్ ఏమైనా ట్యాక్సెస్ పడని, వేరే అదర్ ట్యాక్సెస్ అంటే ఏం పడవచ్చు, బేసిక్ కస్టమ్ డ్యూటీ పడవచ్చు, ఐజిఎస్టీ పడవచ్చు, కాంపెన్సేషన్ సెస్ పడవచ్చు, అడిషనల్ డ్యూటీ పడవచ్చు, స్పెషల్ ఐడెంటిఫికేషన్ పడవచ్చు, కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ పడవచ్చు, ఆర్ సేఫ్ గార్డింగ్ డ్యూటీ పడవచ్చు, ప్రొటెక్టివ్ డ్యూటీ పడవచ్చు, ఇంకేం డ్యూటీ చెప్పిన సబ్సిడీ డ్యూటీ కూడా పడవచ్చు. ఈ డ్యూటీస్ అన్నీ పడకపోని మనకి సంబంధం లేదు, బట్ యాంటీ డబ్బింగ్ డ్యూటీ అయితే ప్రొవైడ్ చేస్తాము ఇన్ అడిషన్ టు దట్ డ్యూటీస్. నెక్స్ట్ ఇన్ డెసిగ్నేటెడ్ అథారిటీ వర్సెస్ the Supreme Court held that anti-dumping duty could be fixed with reference to prices in a territory and that European Union could also be territory. సో ఏం చెప్పిందంటే టెరిటరీ అండ్ దట్ యూరోపియన్ యూనియన్ కుడ్ ఆల్సో టెరిటరీ. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ డంపింగ్. ఈ మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఎందుకు ఇక్కడ చెప్పినాము, యాంటీ డంపింగ్ అంటే మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో మార్జిన్ ఆఫ్ డంపింగ్ అంటే ఏం చెప్పినా అక్కడ ఇన్ రిలేషన్ టు ఎనీ ఆర్టికల్స్ ఇట్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పోర్ట్ ప్రైస్ అండ్ నామినల్ ప్రైస్. నామినల్ వాల్యూ ఎంత ఉంది మైనస్ ఎక్స్పోర్ట్ వాల్యూ, నామినల్ వాల్యూ మైనస్ ఎక్స్పోర్ట్ వాల్యూ, దట్ ఈస్ మార్జిన్ ఆఫ్ డంపింగ్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రైస్ అంటే ఏమి, ఇన్ రిలేషన్ టు ఎనీ ఆర్టికల్స్ మీన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ. నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్ ఎక్స్పోర్ట్ ప్రైజెస్ ఇన్ కేస్ వేర్ ద ఈజ్ నో ఎక్స్పోర్ట్స్. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ప్రైస్ లేకుంటే ద ఎక్స్పోర్ట్ ప్రైస్ ఈజ్ అన్రియలైజబుల్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ కంపెన్సేటరీ అరేంజ్మెంట్ బిట్వీన్ ద ఎక్స్పోర్టర్ అండ్ ద ఇంపోర్టర్ ఆఫ్ అ థర్డ్ పార్టీ. మనకి ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది లేదు. ఎక్స్పోర్ట్ ప్రైస్ ఎందుకు లేదంటే ఆ ప్రైస్ పెట్టకుండా వాళ్ళు ఆ ప్రైస్ పెట్టకుండా కాంపెన్సేటరీగా చేస్తుంటే నీకు లాస్ ఏమైనా వస్తుంటే నేను కాంపెన్సేషన్ పే చేస్తారని అట్లాగానే ఉంటే ఫ్రమ్ ద ఫస్ట్ రీసోల్డ్ టు అన్ ఇండిపెండెంట్ బయ్యర్. ఇన్ case where articles is not resold to an independent buyer or not resold in condition as imported, the export price shall be constructed on the reasonable basis as may be determined in accordance with రూల్స్ ప్రకారం పోతాం. రూల్స్ గురించి మనం వాల్యుయేషన్ రూల్స్ చాప్టర్లో తెలుసుకుంటాము. నెక్స్ట్ నార్మల్ వాల్యూ అంటే ఇన్ రిలేషన్ టు ఎనీ ఆర్టికల్స్ మీన్ కంపేరబుల్ ప్రైస్ తీసుకుంటాం ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ట్రేడ్ ఫర్ ద లైక్ ఆర్టికల్స్ వెన్ distinct for consumption in the exporting country or territory has determined in accordance with the rules. Next, where there is a no sale of the light articles in the ordinary course of trade. ఒకవేళ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ సేల్లో వాటికి సేల్ లేకుంటే ద డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ కంట్రీ వెన్ బికాస్ ఆఫ్ పర్టికులర్ మార్కెట్ సిచ్యువేషన్ ఆర్ లో వాల్యూ ఆఫ్ సేల్స్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అండ్ టెరిటరీ సచ్ సేల్స్ డు నాట్ పర్మిట్ ఏ ప్రాపర్ కంపారిజన్. ద నామినల్ వాల్యూ ఏం తీసుకుంటామంటే ఎయిదర్ ఆఫ్ ఫస్ట్ది లైక్ అండ్ అండ్ క్వాలిటీకి పోయినాము. లైక్ అండ్ లేకుంటే అంటే సేమ్ ప్రోడక్ట్ లేకుంటే ఆడినది దానిలో అప్పుడు ఏం తీసుకుంటామంటే కంపేరబుల్ తీసుకుంటాము. సేమ్ లైక్ అదంటే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఇంకోటి ఫ్రిడ్జ్ని తీసుకుంటాము. కంపేరబుల్ అంటే ఫ్రిడ్జ్ ఇక్కడ అవుట్సైడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమే, ఇంకోటి ఫ్రిడ్జ్కి తగ్గరించే రిఫ్రిజిరేటరు ఆర్ ఏసీ రాదులే, ఫ్రిడ్జ్లో మనం వాటర్ అవి పెట్టుకుంటాం కదా, రిఫ్రిజిరేటర్లో కూడా అవే పెట్టుకుంటాం అనమాట. అట్లాంటివి కంపేరబుల్ చూసుకుంటాము. కంపేరబుల్ రిప్రజెంటేటివ్ ప్రైస్ ఆఫ్ లైక్ ఆర్టికల్ వెన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆర్ టెరిటరీ ఆర్ అప్రాప్రియేట్ థర్డ్ పార్టీ కంట్రీ యాజ్ డిటర్మిన్ ఇన్ అకార్డింగ్ విత్ రూల్స్ మేడ్ అంటారు. నెక్స్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది మనకి ఎక్కడ తిరిగి మనకు వచ్చేస్తుంది. ఎందుకు ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంతైతే అయిందో ఆఫ్ ద సెట్ ప్రోడక్ట్ అండ్ వాటికి యాడ్ చేస్తాం కొన్ని ఐటమ్స్ని. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఓవర్హెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ కొన్ని యాడ్ చేసి యాజ్ పర్ రూల్ ప్రకారం దాన్ని నేను నార్మల్ వాల్యూగా తీసుకుంటాను. నెక్స్ట్ హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ వన్ కంట్రీ ఏ కంట్రీ అదర్ దెన్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆర్ వేర్ ఆర్టికల్స్ హ్యాస్ మెరీలీ బీన్ ట్రాన్స్షిప్డ్ through the country of export or such articles is not produced in the country of export as there is no comparable price in the కంట్రీలో కంపేరబుల్ ప్రైస్ లేకుంటే అట్లాంటి కేసులో నార్మల్ వాల్యూ వచ్చేసి కంపేరబుల్ ప్రైస్ at which the goods under complaint are sold in the domestic market of exporting country or territory in the ordinary course of trade. If nominal value cannot be determined as per sales in the domestic market or exporting country, nominal value shall be third country की పోవాలి. Comparable representative export price to an appropriate third party की పోవాలి. Or cost of production in the country of origin ప్లస్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ జనరల్ ఓవర్హెడ్ కాస్ట్ ఆర్ ప్రాఫిట్స్ ఇవన్నీ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంజురీ మార్జిన్ అంటే ఇంజురీ మార్జిన్ ఈజ్ ఎ మార్జిన్ అడ్వకేట్ టు రిమూవ్ ద ఇంజురీ ఆఫ్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీలో ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్కి
ఎంతైతే మార్జిన్ యాడ్ చేస్తే మనకి ఆ ఇంజురీ నుంచి బయటపడతామో ఆ అమౌంట్. And it is difference between the fair selling price. It is difference between the fair selling price due to domestic industry and landed value of the dumped imports. ఇక్కడ ఫేర్ వాల్యూ అంటే ఏమి, ఫేర్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమి? ఫేర్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఇంజురీ మార్జిన్ అంటే ఫేర్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ల్యాండెడ్ వాల్యూస్ ఏవైతే ఉంటావో ల్యాండెడ్ వాల్యూస్ వాటిని తీసేయాలి. ల్యాండెడ్ వాల్యూస్ అంటే ఏమి? సిఐఎఫ్, బేసిక్ కస్టమ్ డ్యూటీ అట్లాంటివి అనమాట. ఫేర్ సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు. దట్ ఈస్ ఫేర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ దట్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ విచ్ ద ఇండస్ట్రీ ఈజ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ చార్జ్డ్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఇండియన్ మార్కెట్ డ్యూరింగ్ ద పీరియడ్ డిఫైన్డ్. This price would have enabled reasonable recovery of cost of production and profit after nullifying the adverse impact of the factors of production which would have adversely affected the company and for which dumped imports cannot be held responsible. So next, there would be single non-injury price for the product and not several non-injury price for the same product. Next, landed ante emi, landed value ante emi is taken as the assessable value under the Customs Act. Assessable value under the Customs Act and applicable basic custom duties. That is basic custom duties అన్నీ యాడ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ సివిడి SAD స్పెషల్ డ్యూటీస్. కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అవి ఆ స్పెషల్ డ్యూటీస్ ఏవైతే ఉంటావో ఆ డ్యూటీస్ అన్నీ అవన్నీ లెస్ చేయాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోజ్డ్ ఆన్ an article, central government may extend the anti-dumping duties to such article or any article originating in exported. ఏ సర్కమ్స్టాన్సెస్ తీసుకోవాలి వీటి కోసం? ఏ సర్కమ్స్టాన్సెస్ని తీసుకోవాలి అంటే బై ఆల్టరింగ్ ద డిస్క్రిప్షన్. మనం ఏవైతే ఇంతకుముందు చెప్పినామో సేమ్ లైక్ యాజ్ అవే. ఏవి? వాళ్ళు ఈవెంట్తో వాళ్ళు ఆల్టరింగ్ చేసిన డిస్క్రిప్షన్ని కానీ నేమ్ కానీ కంపోజిషన్ కానీ డిస్క్రిప్షన్ని నేమ్ని కంపోజిషన్ని ఆఫ్ ద ఆర్టికల్ సబ్జెక్ట్ టు సచ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆర్ బై ఇంపోర్టింగ్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఇన్ అన్ అన్అసెంబ్ల్డ్ ఆర్ డిసెంబుల్డ్ వేలో తీసుకుంటున్నప్పటికీ ఆర్ చేంజింగ్ ద కంట్రీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ వేర్ బై యాంటీ డంపింగ్ డ్యూటీ సో ఇంపోజ్డ్ ఈజ్ రెండర్ ఇన్ఎఫెక్టివ్ ఉంటే ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ to such article or article originating in or exported from such country as the case may be from such date not earlier than the date of initiation of inquiry. అంటే ఇనిషియేషన్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మనం ఏదైనా చేయాలి. ఎంక్వైరీ చేయకముందు ఏవి ఎక్స్టెండ్ చేయకూడదు. యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అబ్జార్ప్షన్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ మళ్ళీ సేమ్ వచ్చినాము ఎట్లా? అబ్జార్ప్షన్ ఆఫ్ కంటిన్యూషన్ ఇదంతా మళ్ళీ సేమ్ అట్లనే. నాన్ అప్లికబిలిటీ గురించి చెప్తుంది. నాన్ అప్లికబిలిటీ మొత్తం ఇందాక చెప్పినదే ఏముంటాయి నాన్ అప్లికబిలిటీలో? బై 100% ఈఓయు ఆర్ యూనిట్స్ ఇన్ సెజ్లో ఉంటాయి. నాట్ అప్లై టు బై 100% ఈఓయు ఆర్ యూనిట్స్ ఇన్ సెజ్ unless it is specifically made applicable in such notification or to such undertakings or units or such articles is either cleared as such into DTA or used in the manufacture. వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇంపోజిషన్ ఆఫ్ డ్యూటీ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చా వీళ్ళు అంటే? ఎస్, బియాండ్ 90 days ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్, డ్యూటీ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఎక్స్పైరీ అప్ టు 5 years వరకు ప్రొవైడ్ చేయొచ్చు. ఇవి ఎక్స్పైరీ వచ్చేసి అప్ టు 5 years వరకు ప్రొవైడ్ చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ ఏమంటారు అప్ టు 5 years వరకు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ వేర్ రివ్యూ ఇనిషియేటెడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ అఫోర్సెడ్ పీరియడ్. First, duty ceases to have effect on expiry of 5 years. The anti-dumping duty imposed under this section shall, unless revoked earlier, ceases to have effect on expiry 5 years from the date of such imposition. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే ఒపీనియన్లో సెసెషన్ ఆఫ్ సచ్ డ్యూటీ ఈజ్ లైక్లీ టు లీడ్ కంటిన్యూషన్ ఆర్ రీఅకరెన్స్ ఇంకొక 5 yearsని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అది కూడా 10 years అయిపోతుంది. అండ్ తర్వాత మధ్యలో ఎప్పుడైనా రివోక్ చేసిందో టెంపరీ చేసిందో అది ఎక్సీడ్ 1 year కంటే ఎక్కువ రివోక్ చేయకూడదు. నెక్స్ట్, రూల్స్ relating to anti-dumping duty which article liable to anti-dumping duty may be identified. Export price, nominal value, margin of dumping duty ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. రికార్డ్స్ టు బి ఫర్నిష్డ్ ఫర్ డిటర్మినింగ్
ఆఫ్ మార్జిన్ ఆఫ్ డంపింగ్. ఇక్కడ రికార్డ్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఏ దానికోసం ఈ రికార్డ్స్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ రీఫండ్ కూడా వస్తుంది. అది ప్రొవిజనల్గా అటాచ్మెంట్ చేసింది అనుకోండి, ప్రొవిజనల్గా అటాచ్మెంట్ చేస్తే రీఫండ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ 2లో చూడండి. వాట్ విల్ బి ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద డిఫినైట్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్ ఫాలోయింగ్ కేసెస్ అండర్ సెక్షన్ 9A ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 అండ్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్. సో ఇంపోజిషన్ ఎప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ ఎప్పటి నుంచి కమెన్స్మెంట్ అవుతుంది? ఒకవేళ ప్రొవిజనల్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్ చేస్తే, వేర్ దే ఈజ్ ప్రొవిజనల్ డ్యూటీ ఇంపోజ్ చేస్తే, నాట్ ఇంపోజ్డ్ అయితే సెక్షన్ 9A1 ప్రకారం పోతాము. ఒకవేళ ప్రొవిజనల్ డ్యూటీ ఇంపోజ్ చేస్తే 9A2 ప్రకారం పోతాము. అండ్ వేర్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ ఇంపోర్టెడ్ రెట్రాస్పెక్టివ్లీ ఫ్రమ్ డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రొవిజనల్ డ్యూటీ. సో రేట్ మనకి బియాండ్ 90 days పోకూడదు. సో డ్యూటీ నో ప్రొవిజనల్ డ్యూటీ ఇంపోజ్డ్. ప్రొవిజనల్ డ్యూటీ ఏం లేకుంటే ఎప్పటి నుంచి లెవీ చేస్తామో, ఎప్పటి నుంచి మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారో ఆ రోజు నుంచి వస్తుంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు లెవీ యాంటీ డంపింగ్ డ్యూటీ on dumped articles in accordance with the provisions of section 9A of custom tariff act 1975 and rules framed thereunder. రూల్స్ ఏం చెప్పింది? ఫస్ట్ వచ్చేసి ఇన్ కేస్ వేర్ దెర్ ఈజ్ నో ప్రొవిజనల్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్, ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ విల్ బీ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంపోజింగ్ యాంటీ డ్యూటీ అండర్ సెక్షన్ 9(1) ఇన్ ద అఫీషియల్ గెజెట్లో ఎప్పుడైతే ఇంపోజ్ చేసిందో యాంటీ డంపింగ్ డ్యూటీ ఆ రోజు నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుంది. ఒకవేళ ప్రొవిజనల్ డ్యూటీ ఇంపోజ్ చేసింటే, ఇన్ కేస్ వేర్ ప్రొవిజనల్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ అండర్ సెక్షన్ 9A2 ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ విల్ బి ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంపోజింగ్ ప్రొవిజనల్ డ్యూటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అక్కడ పైన వచ్చేసి ఇంపోజింగ్ యాంటీ డంపింగ్ డ్యూటీ నుంచి తీసుకుంటాము. ప్రొవిజనల్ డ్యూటీ ఉంటే ఇంపోజింగ్ ప్రొవిజనల్ డ్యూటీ తీసుకుంటాము. నెక్స్ట్ ఒకవేళ ప్రొవిజనల్ డ్యూటీ అనేది ఏమంటారు, రెట్రాస్పెక్టివ్లో ఇస్తే ఫ్రమ్ ద డేట్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ఇంపోజిషన్ నుంచి ఆఫ్ ప్రొవిజనల్ డ్యూటీ నుంచి ప్రయర్ టు డేట్ వచ్చేసి ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ విల్ బీ సచ్ ప్రయర్ డేట్ యాజ్ నోటిఫైడ్ బై ద నోటిఫికేషన్ ఇంపోజింగ్ యాంటీ డంపింగ్ డ్యూటీ రెట్రాస్పెక్టివ్లీ బట్ నాట్ ఎక్సీడ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ నోటిఫికేషన్. నుంచి 90 daysకి ఎక్సీడ్ కాకూడదు. నెక్స్ట్ నో లెవీ అండర్ సెక్షన్ 9 or 9A ఆర్ ఇన్ సర్టెన్ కేసెస్. సెక్షన్ 9B చెప్తుంది. సో 9Aలో నేను 9Aలో నేను ఏవైతే ట్యాక్సెస్ వేస్తున్నానో ఆ ట్యాక్సెస్ని వేయకూడదు. ఎప్పుడు అంటే దిస్ సెక్షన్ ప్రొవైడ్ దట్ నథింగ్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ సెక్షన్ 9 or 9A అప్లికబిలిటీ అయినా 9Bలోకి పడితే వాళ్ళు డ్యూటీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డ్యూటీస్ పే చేయకూడదు అంటే 9Bలో కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏం ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ దానికి అప్లికబుల్ కాదంటున్నారు, 9కి 9Aకి 9లో ఏమొచ్చినాయంటే కౌంటర్ విల్లింగ్ ఆఫ్ సబ్సిడీ ఆర్టికల్స్ గురించి. సబ్సిడీ ఆర్టికల్స్కి అయితే 9Aలో ఏం చెప్పాము, యాంటీ డంపింగ్ డ్యూటీ. 9లో సబ్సిడీ దానికి యాంటీ డంపింగ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 9B వస్తే, ఫస్ట్ నో ఆర్టికల్ షెల్ బి సబ్జెక్టెడ్ టు బోత్ కౌంటర్ విల్లింగ్ డ్యూటీ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ టు కాంపెన్సేట్ ఫర్ ద సేమ్ సిచ్యువేషన్ ఆఫ్ ద డంపింగ్ ఆర్ ఎక్స్పోర్ట్. అంటే డబల్ టైం జరిగితే బోత్ వేయాల్సిన అవసరం లేదు. సబ్సిడీ కానీ ఇంకోటి ఏవి యాంటీ డంపింగ్ కానీ. నెక్స్ట్ కౌంటర్ విల్లింగ్ and anti-dumping duties shall not be levied just because such articles are exempted from duties taxes borne by like articles when meant for consumption in the country of origin, exportation or refunds of such duties are required. అంటే జస్ట్ లైక్ దట్ ఊకే అయ్యకూడదు. వాళ్ళు అందరికీ ప్రొవైడ్ చేస్తుంటేనే మనకి కూడా ప్రొవైడ్ చేస్తుంటే మనకి కూడా ప్రొవైడ్ చేస్తుంటే మనల్ని ఏం స్పెషల్గా ట్రీట్ చేయలేదు. అట్లాంటప్పుడు మనం వేయకూడదు. నెక్స్ట్ దిస్ డ్యూటీస్ షల్ నాట్ బి లెవిడ్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ మెంబర్స్ కంట్రీ ఆఫ్
WTO మెంబర్స్ కంట్రీ ఆఫ్ WTO ఆర్ ఫ్రమ్ దట్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన నేను అగ్రిమెంట్ విత్ WTO అండ్ దానివల్లనే మనకి HSN వచ్చింది. వాళ్ళు 60 ఇంటర్నేషనల్గా 6 డిజిట్స్ మెయింటైన్ చేస్తున్నారు, మనం 8 డిజిట్స్ మెయింటైన్ చేస్తున్నామని. సో మనకి అగ్రిమెంట్ ఉంది WTOతో. మెంబర్స్ ఆఫ్ కంట్రీస్ ఆఫ్ WTO అయితే ఈ డ్యూటీస్ అనేది అప్లికబుల్ కాదు. విత్ హూమ్ GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అగ్రిమెంట్ ఉంటే unless a determination has been made that import of such articles into India causes threatens material injury to any established industry in India or materially related the establishment of any industry in India. సో WTOలో మెంబర్గా ఉన్న వాళ్ళకి ఇవి వేయము. అండ్ ఒకవేళ అన్ని అన్నెసెసరీ కేసెస్, అన్సినారియో కేసెస్లో మనకి ఏమైనా లాసెస్ ఇంజూరీ అవుతుంటే డొమెస్టిక్ వాళ్ళు అప్పుడు ఆలోచిస్తాము. నెక్స్ట్ ప్రొవిజనల్ కౌంటర్వెయిలింగ్ అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ షెల్ నాట్ బి లెవిడ్. ప్రొవిజనల్ ప్రొవిజనల్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ కూడా లెవీ చేయము అని ఎన్ని ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ ఫర్ స్పెసిఫైడ్ కంట్రీస్ unless preliminary findings have been made of subsidy or dumping and consequent injury to the domestic industry, and further determination has also been made that duty is necessary to prevent injury being caused during the investigation. మనకి ఇంజురీ అవుతుంది అంటేనే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది కదా, దాని ప్రకారమే చూసుకోవాలి. నెక్స్ట్ BCD మెన్షన్ అబౌవ్ షెల్ నాట్ బి అప్లికబుల్ ఇన్ కేస్ వేర్ కౌంటర్వెయిలింగ్ ఆర్ యాంటీ డంపింగ్ డ్యూటీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ ఆర్టికల్ టు ప్రివెంట్. దానికోసం ప్రివెంట్ అంటే ఒకటి ముందనే తీసుకునే అమౌంట్, ప్రొవిజనల్ అమౌంట్, ఇంకోటి మనం థ్రెటన్ చేస్తున్నది, ఇంకోటి ఎగ్జామ్టెడ్, వేరే దానిలో ఎగ్జామ్టెడ్. ఈ 3 కేసెస్లో ఇంపోజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఇంజురీ నుంచి ఆ థ్రెట్ ఆఫ్ ఎన్ ఇంజురీ టు ద డొమెస్టిక్ ఇండస్ట్రీ ఫ్రమ్ థర్డ్ కంట్రీ లైక్ ఆర్టికల్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3లో ఏం చెప్తారంటే విత్ రిఫరెన్స్ టు కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 డిస్కస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఇంపోజిషన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీస్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్లో కస్టమ్ టారిఫ్ డ్యూటీస్ ఎట్లుంటాయనే చెప్పాలి. ఫస్ట్, బోత్ countervailing duty and anti-dumping duty have been imposed on article to compensate for the same situation of dumping. ఇంతకుముందే చెప్పినాము 9Bలోనే మనం ఏం చెప్పినాము, రెండింటిని మనం ఏం వేయము, ఏదానికి సేమ్ సిచ్యువేషన్ అప్పుడు. నెక్స్ట్, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ హ్యాస్ బీన్ లెవిడ్ ఆన్ ఆర్టికల్స్ ఫర్ ద రీజన్ దట్ సేమ్ హీజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద డ్యూటీ బార్న్ బై ద లైక్ ఆర్టికల్స్. అన్నిటికీ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసింటే మనకి కూడా ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసింటే అట్లాంటి కేసు వల్ల మనం ప్రొవైడ్ చేయము. సో ఇది కూడా నాట్ వ్యాలిడ్. నెక్స్ట్, డెఫిటివ్ యాంటీ డంపింగ్ డ్యూటీ హ్యాస్ బీన్ లెవిడ్ ఆన్ ఆర్టికల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ కంట్రీ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాస్ మేడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ దట్ ఇంపోర్ట్ ఆఫ్ సచ్ ఆర్టికల్ ఇంటూ ఇండియా థ్రెటన్ మెటీరియల్ ఇంజురీ టు ద ఇండిజియస్ ఇండస్ట్రీ. సో WTO అగ్రిమెంట్లో ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్డ్ మేనర్లో డిటర్మైన్ చేస్తాము ఎప్పుడైతే ఇండియాకి థ్రెటన్ ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. సో 3 ఆన్సర్లో 2 రాంగ్, 1 కరెక్ట్. 9B అదే మనకు చెప్పినది. ఫస్ట్ 9B అని చెప్పి యాజ్ పర్ సెక్షన్ 9B ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 no article shall be subjected to both countervailing and anti-dumping duties to compensate for the same situation of dumping or export subsidization. Dumping or export subsidization ki same situation ki 2 taxes wage cheyamo. Next, not valid as per section 9B of custom tariff act 1975. That is countervailing or anti-dumping duties shall not be levied by reason of exemption of such article from duties or taxes borne by the like articles when made for consumption in the country of origin or exportation or by reasons of refund of such duties or taxes. వాళ్ళు జస్ట్ ఎగ్జామ్షన్ ఇస్తున్నానని మనం ట్యాక్సెస్ వేయము. అంటే వాళ్ళు ఆర్డినరీగా నార్మల్గా ప్రొవైడ్ చేస్తుంటే మనం వేయము. మన కంట్రీకి ఒక్కటే ఇస్తుంటే అప్పుడే వేస్తాం మనం. నెక్స్ట్, వ్యాలిడ్ యాజ్ పర్ సెక్షన్ 9B ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 no definite countervailing duty or anti-dumping duty shall be levied on import into India of any article from member country of the World Trade Organization or from country with whom government of India has most favored nation agreement unless determination has been made in the prescribed manner that the import of such article into India causes or threatens material injury to any established industry in India or materially started establishment of any industry in India. Next, section number 90, that is appeals. The provisions of section 90 custom tariff act enumerate the order against which an appeal can be preferred to SESTA.
దట్ ఈస్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్కి పోతాము. సో ద ప్రొసీజర్ టైమ్ లిమిట్ అండ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆఫ్ ఫైలింగ్ అడ్రస్డ్ ఇన్ దిస్ సెక్షన్. ప్రొవిజన్ అంటే ఎంతవరకు పోవచ్చు, ఎంత లోపల పోవాలి, ఎంత లోపల ఏదానికోసం పోతాం అప్పీల్స్కి అనేది చెప్తుంది. ఫస్ట్ an appeal against the order of determination or review thereof shall lie in the customs excise service tax appellate tribunal state దాని మీద ఉంటుంది. కాన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ 129 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ డిగ్రీ ఎఫెక్ట్ ఆఫ్ any subsidy or dumping in relation to import of any articles or import of any articles into India in such increased quantity. ఎప్పుడు ఫస్ట్ ఈ సబ్సిడీ కానీ డంపింగ్ కానీ జరుగుతున్నప్పుడు కానీ ఆర్ ఏమన్నా ఐటమ్స్ని క్వాంటిటీస్ని లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటుంటాయి, ఇంక్రీజ్ క్వాంటిటీలో తీసుకుంటుంటాయి అండ్ సచ్ అదర్ కండిషన్ హ్యాస్ టు కాజ్ ఆర్ థ్రెటనింగ్ టు కాజ్ serious injury to domestic industry requiring imposition of safeguard duty in relation to import of other articles. ఈ రెండు కేసెస్లో డిటర్మినేషన్ ఆఫ్ రివ్యూ ఆర్డర్స్ని పాస్ చేయొచ్చు, అప్పీల్ ఆర్డర్స్ని. నెక్స్ట్ అండ్ అప్పీల్ ఫైల్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి అకంపెనీడ్ బై ఫీ వచ్చేసి 15,000 ఫీ ఉంటుంది. ఎవ్రీ అప్లికేషన్ మేడ్ బిఫోర్ ద సెస్టా. సో సెస్టాకి ఎవరైతే చేసుకుంటారో ఇన్ అన్ అప్పీల్ of ground of stay or for rectification of mistakes or any other purpose for restoration of an appeal or an application shall be accompanied by fee. ఫస్ట్ వాళ్ళు రావాలంటే ఎంట్రీ కావాలంటే 15,000 పే చేయాలి. తర్వాత 15,000 పే చేయాలంటే అప్పీల్ ఫైల్ చేయడానికి 15,000. దాని తర్వాత ఏమన్నా అప్పీల్కి గ్రాంట్ చేసిన, రెక్టిఫికేషన్ చేసిన, మిస్టేక్స్ ఏమన్నా చేసిన, రిస్టోరేషన్ చేసిన, అట్లా కొన్ని చేంజెస్ చేయాలంటే మళ్ళీ 500 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ ఎవ్రీ అప్పీల్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బీ ఫైల్ విత్ ఇన్ 90 days ఆఫ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ అండర్ అప్పీల్. సో విత్ ఇన్ 90 days ఏదైతే మనకి వచ్చిందో ఆర్డర్ ఆ రోజు నుంచి విత్ ఇన్ 90 days లోపల చేయాలి. నెక్స్ట్ హవెవర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ మే ఎంటర్టైన్ ఎనీ అప్పీల్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెడ్ పీరియడ్ ఆఫ్ 90 days. సో ఇఫ్ ఈ సాటిస్ఫై ద అప్లెంట్ కెన్ ప్రివెంటెడ్ బై సఫిషియెంట్ కాస్ట్ ఫర్ ఫైలింగ్ అప్పీల్ ఇన్ టైమ్. సో 90 days లోపల చేయాలి ఆర్డర్ వచ్చిన తర్వాత. ఒకవేళ లేదంటే ఇంకొక 90 daysని ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్టెన్షన్. ద అప్పీలేట్ ట్రిబ్యునల్ మే ఆఫ్టర్ గివింగ్ ద పార్టీస్ టు ద అప్పీల్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ పాస్ సచ్ ఆర్డర్ దేర్ ఇన్ హ్యాజ్ ఇట్ థింక్ ఫిట్ కన్ఫర్మింగ్ మోడిఫైయింగ్ ఆర్ అన్వలింగ్ ఆర్డర్ అప్పీల్ అగెనెస్ట్. సో చేస్తుంది. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇది ఏం చెప్తుంది? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సేల్స్ ఎట్లయితే ఉందో ఈ కస్టమ్స్లో సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ అట్లా అనమాట. ఈజ్ లెవిడ్ ఇన్ లివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేల్స్ ఫర్ ప్రొవైడింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ సోషల్ సెక్యూరిటీ. SWS ఈజ్ లెవిడ్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ డ్యూటీస్, ట్యాక్సెస్ అండ్ సెసెస్ లెవెబుల్ ఆన్ సచ్ గూడ్స్ అండర్ సెక్షన్ 12 ప్రకారం. డ్యూటీస్ ఏమన్నా ఉన్నా, ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నా, ఆ సెసెస్ ఏమన్నా ఉన్నా అవన్నీ యాడ్ చేసిన తర్వాత దాని మీద ఇది వేస్తాము, ఇది సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అని. అండ్ ఎనీ సమ్ chargeable on the article under any law for the time being in force as in addition and in the same manner duty of customs. However, following duties shall be excluded. కొన్ని డ్యూటీస్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. ఏవి అంటే అవి సేఫ్ గార్డ్ డ్యూటీని తీసేస్తాము, లెస్ చేస్తాము. అండర్ సెక్షన్ 8Bలో మనం క్యాలిక్యులేట్ చేసినది. నెక్స్ట్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అండర్ సెక్షన్ 9లో చేసినది. ఈ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ ఏది? సబ్సిడీకి సంబంధించినది. నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ సెక్షన్ 9Aకి సంబంధించినది. సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ ఇట్సెల్ఫ్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఈ 4ని ఎక్స్క్లూడ్ చేసి సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ని క్యాలిక్యులేట్ చేస్తాం at the rate of 10%. నెక్స్ట్ ద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ డ్యూటీస్ ఆఫ్ కస్టమర్స్ tax or cess chargeable on such goods under the Customs Act 1962 or any other law for the time being in force. Next, the provisions of Customs Act 1962 and rules, regulations made thereunder, including those relating to assessment, non-levy, short levy, refunds. అంటే వేరే ప్రొవిజన్స్ ఎట్లయితే అప్లికబుల్ అవుతావో సేమ్ ఈ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి, లెవీ చేయడానికి, కలెక్ట్ చేయడానికి పవర్స్ ఉన్నవి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఈజ్ క్యాప్డ్ at the rate of 10%.
at the rate of 10% of basic custom duty levied and collected on goods imported into India. సింపుల్గా చెప్పాలంటే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ లెవబుల్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐజీఎస్టీ కంపెన్సేషన్ సెస్ హ్యాస్ బీన్ ఎగ్జామ్టెడ్. సో ఐజీఎస్టీ పైన కంపెన్సేషన్ సెస్ పైన సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ అనేది ఉండదు సెక్షన్ 2(2)(18) నుంచి. నెక్స్ట్ ఏం చెప్పినారు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్. కొన్ని ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఏఐడిసి అనే సెస్ అనేది వస్తుంది. హ్యాస్ బీన్ లెవిడ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్ అట్ ద నోటిఫైడ్ రేట్. స్పెసిఫైడ్ గూడ్స్ నోటిఫైడ్ రేట్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ సెస్ అనేది వస్తుంది. ఫర్ ద ఇన్స్టెన్స్ సమ్ నోటిఫైడ్ గూడ్స్, కొన్ని గూడ్స్ని నోటిఫై చేసినారు. ఆ గూడ్స్ ఏవి? యాపిల్స్, కబులి చెన్న, వేరియస్ టైప్స్ ఆఫ్ కోల్, యూరియా, సిల్వర్. ఏవేవి? యాపిల్స్, కబులి చెన్న, వేరియస్ టైప్స్ ఆఫ్ కోల్, యూరియా, సిల్వర్, ఇంక్లూడింగ్ ఇంపోర్ట్ బై ఎలిజిబుల్ ప్యాసింజర్స్. నెక్స్ట్ సిల్వర్ డోరే, గోల్డ్ ఇంక్లూడింగ్ ఇంపోర్ట్ ఆఫ్ ఎలిజిబుల్ పర్సన్స్, గోల్డ్ డోరే. వీటన్నిటిపైన ఇన్ అడిషన్ టు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ we will add agriculture infrastructure and development cess. This cess is used to finance the improvement of agriculture infrastructure and other development expenditure. Next, where the duty is leviable on goods at any percentage of its value, then for the purpose of calculating ADIC, the value of such goods is calculated in the same manner as value of goods calculated in purpose of custom duty under section 14 ప్రకారం మనం ఏమైతే క్యాలిక్యులేట్ చేస్తామో దానిపైన ఏడిక్ అనేది సెస్ వేస్తాము ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్ చార్జబుల్ ఇన్ ద ఫోర్స్. నెక్స్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేర్ అండర్ సేమ్ లైక్ యాజ్, అంటే వేరే దాని ప్రకారం ఇవి కూడా కలెక్ట్ చేయడానికి పవర్స్ ఉన్నాయి. అంటే వీటికి సంబంధించి నాన్ లెవీ, షార్ట్ లెవీ, రీఫండ్, ఎగ్జామ్షన్, ఇంట్రెస్ట్, అప్పీల్స్, అఫెన్స్ అండ్ పెనాల్టీస్ షెల్ అప్లై ఇన్ రిలేషన్ టు లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎడిక్ on imported goods as they apply in relation to levy and collection of duties of customs కలెక్ట్ చేయడానికి ఎట్లయితే పవర్స్ ఉన్నావో ఈ ఎడిక్ ఛార్జ్ సెస్ కూడా కలెక్ట్ చేసుకోవడానికి పవర్స్ ఉన్నవి. ఇవి ఏదానిపైన వస్తుంది? యాపిల్స్, కబులి చెన్న, వేరియస్ టైప్స్ ఆఫ్ కోల్స్, యూరియా, సిల్వర్ డోరే, గోల్డ్ డోరే, సిల్వర్ డోరే, గోల్డ్ డోరే, కోల్, యూరియా, కబులి చెన్న, యాపిల్స్, వీటిపైన ఈ సెస్ అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ నెక్స్ట్ వీడియోలో.